స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రములు దేవా స్తోత్రములు దేవా స్తోత్రములు దేవా మహిమగల దేవా కృపగల దేవానికి స్తోత్రములు తండ్రి ప్రభువా ఇదిగోనైనా ప్రభువా మమ్మల్ని ఒక్కసారి దేవాని సన్నిధానములు దేవా అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్న దేవానికి స్తోత్రములు నాయన అయ్యా నీ చిత్తము ఏమైనదో ప్రభువా మా పైన తండ్రి మీ ఆత్మను కుమ్మరించండి దేవానికి స్తోత్రములు కాని పాత్రగా వచ్చిన మమ్మల్ని దేవా నిండు పాత్రగా నింపండి నాయన నీకే స్తోత్రములు నాయన హల్లెలూయా 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 అవును దేవా మేమందరూ ఆడించకుండా దేవా మాకు మేము గుడి ధరంలో అయిపోయినాము నాయన నీకే స్తోత్రములు నాయన అయ్యా మా కరుణ తెరవండి దేవానికి స్తోత్రములు నాయన పాపినైనా దుర్మార్గుడని దేవానికి స్తోత్రములు నాయన అయ్యా నేను గాయపరిచినట్టయితే ప్రభువా మమ్మల్ని క్షమించండి దేవానికి స్తోత్రములు నాయన ఇదిగోనైనా ప్రభువా మమ్మల్ని పిలిచిన దేవా మమ్మల్ని కొన్న దేవానికి స్తోత్రములు మమ్మల్ని ఒక్కసారి క్షణంలో జ్ఞాపకం చేసుకోండి దేవా హల్లెలూయా స్తోత్రములు నాయన ఈ ఆలోచనతో ఉన్నాము దేవా మా ఆలోచన తొలగించండి దేవా నీకే స్తోత్రములు నాయన నీ ఆలోచన మాకు ఇవ్వండి నాయన మీ మాటలు మాకు వినిపించండి దేవా నీకే స్తోత్రములు నాయన హల్లెలూయా 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 స్తోత్రములు నాయన గడిచిన దినములన్నీ వదులుకొని ప్రభువా మమ్మల్ని కాపాడుతూ వస్తున్న దేవా నీకే స్తోత్రములు నాయన అయ్యా ముందున సమయమంతట ప్రభువా మా ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోండి నాయన అయ్యా నీ దోస్తులను జ్ఞాపకం చేసుకోండి నీ దోస్తులను నిలబెట్టండి నాయన కావలసిన వర్తమానములు ప్రభువా మాకు సహాయము దయచేయండి దేవానికి స్తోత్రములు నాయన హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్ స్తోత్రములు తండ్రి నీకు మహిమ కలుగును గాక దేవా అయ్యా తండ్రి మా హృదయమును తెరవండి నాయన మా కఠిన పంటలను తొలగించండి నాయన అయ్యా నీకు వందనాలు స్తోత్రములు నాయన ఏ ఒక్కరి విగిన ప్రభువా నిర్లక్ష్యంతో ఉండకుండా ప్రభువా పంటలు దేవుని తగ్గించకుండా దేవానికి స్తోత్రములు నాయన మమ్మల్ని ఒక్కొక్కరి మీరు జ్ఞాపకం చేసుకోమని అంటున్నారు దేవా అయ్యా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ప్రభువా ముందున సమయమంతటి ప్రభువా అయ్యా నాకు వచ్చిన వారిని ప్రభువా నీ దోస్తులను మీరు జ్ఞాపకం చేసుకుని నాయన మీ దయగల హస్తంలో కప్పు చెప్పుకుంటూ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen.
ఇక్కడ ప్రస్తావిస్తున్నదేమనగా, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సవధ్వని చేయుడి. అంటే ఆయన నామను మహిమపరచుడి, ఆయనను స్తుతించుడి, ఆయనను ఘనపరచుడి అని ఇక్కడ ఒక దేశం గురించో, ఒక మండలం గురించో, ఒక సంఘం గురించో, ఒక వ్యక్తి గురించి అక్కడ లేదు. సమస్త ఒక దేశం కాదు, ఇది భారతదేశం కాదు, అన్ని దేశముల వారు అంటున్నాడు. హల్లెలూయా. ఆయనకున్న సంకల్పము దావీదు మాట్లాడుతున్నప్పుడు తనేమైనాడో మర్చిపోతాడు. హల్లెలూయా. మర్చిపోయి తన పరవశం అయిపోయి మా ప్రార్థన గాని లేకపోతే కీర్తనలు గాని అలాగా రాసినట్టు చూస్తున్నాం. ఎందుకంటే తనున్న కాలంలో, తనున్నటువంటి ఆ దినాలలో ఏ దేశం కూడా యెహోవాను స్తుతించినట్టు లేదు. స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే ఆ దేవుణ్ణి స్తుతించేవారు. ఆయన యెహోవా అంటే ఆ మోషే ద్వారా అందరికి బయలుపరిచాడు కూడా. స్తోత్రం. హల్లెలూయా. అబ్రాహాము కూడా అంతా తెలియకపోవచ్చు, నీ పేరేమిటో తెలియదు ప్రభు అని మోషే కూడా అంటున్నాడు, నీ పేరు ఏమిటో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తున్న ప్రజలందరికీ నేను ఏం చెప్పమంటావు, అసలు నీ పేరేమిటి? వాళ్ళకి అనేక దేవతలు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు. ఇప్పుడు నువ్వేదో చెప్పినావని చెప్తున్నావు కానీ ఆయన ఎవరు అని అడిగినప్పుడు నేనేం చెప్పాలంటే అబ్రహాము, హల్లెలూయా, ఇస్సాకు, యాకోబు దేవుడను, వారికి వాగ్దానం చేసినటువంటి దేవుడను, నా పేరు నవాడు అనేవాడని. ఒకసారి నిర్గమకాండం 32:15. ఇశ్రాయేలు ప్రజలు మోషే శాస్త్రములు గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరు ప్రక్కలను రాయబడినవి, అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. ఆ ప్రజలు పెద్ద కేకలు వేచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాళెములో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా, అతడు ఇది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనను. అతడు పాళెములకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమౌటను చూచెను. అందుకు మోసే ఒక్క నిమిషం ముందుకు సార్, కొంచెం మనం దీన్ని మన హృదయాలలోకి తీసుకుందాం. ఎవరో చేసిరని కాదు, ఇప్పుడు మనము ఇక్కడ దేవుని సన్నిధికి వచ్చినాం. ఇశ్రాయేలు ప్రజలు ఆయన సన్నిధిని ఆరాధించేవారు, ఆయన నామాన్ని మహిమపరిచేవారు, ఆయనను కొనియాడేవారు. కనుక ఇప్పుడు మనం కీర్తన చదివినట్టుగా వారు పూజ తప్పకుండా చేసేటటువంటి ప్రజలుగా ఆయన వారిని వాడుకుంటూ నడిపిస్తున్నటువంటి సందర్భంలో ఎర్ర సముద్రం దాటి వాళ్ళు బయటికి వస్తున్నప్పుడు, వాళ్ళు ఎర్ర సముద్రం చూసినప్పుడు అది ఎవ్వరూ నడవనటువంటి స్థితి. అది ఎప్పుడు ఏ పడవ కూడా, ఏ స్టీమర్ కూడా ఆ ప్రాంతంలో తిరిగినటువంటి స్థలం అది. హల్లెలూయా. ఆ స్థలం కూడా తెచ్చాడు దేవుడు వారిని. గనుక ఆ రాత్రి వాళ్ళు ఎట్లా దాటాలా, ఏం చేయాలని కూడా ఏం ఆలోచన లేదు. దేవుడు నడిపించాడు కనుక అలాగూ వాళ్ళ గుడారాలు వేసుకొని అక్కడ రాత్రి ఉన్నారు. వెంటనే ఒక ధ్వని వాళ్ళకి వెనక వినపస్తోంది. అది ఫరో రథముల ధ్వని. హల్లెలూయా. ఫరో రథముల ధ్వని వినొచ్చినప్పుడు వాళ్ళు లేచి తేరి చూసినప్పుడు ఒక పెద్ద సైన్యం వారి మీదకి వస్తున్నది. చూసినప్పుడు అది ఫరోదే. ఏ జనము, ఏ దేశంలో అయితే ఇడిచి వచ్చామో ఆ దేశంలో ఉన్నటువంటి రాజు పెద్ద సైన్యంతో వారిని ఎదుర్కోవడానికి వస్తున్నాడు. వారిని చంపడానికి, వారిని తిరిగి తీసుకుపోవడానికి వస్తున్నప్పుడు వారు అంటారు, మాకు అక్కడ బానిసగా కూడా బతుకుతుంటే కదా, ఇప్పుడు వచ్చే అరణ్యంలో ఏమయ్యారు, ఇప్పుడు చచ్చిపోవాల్సిన పని మాకు ఏర్పడినట్టున్నది అని మోషే మీద సనిగినప్పుడు మోషే ప్రార్థన చేసినప్పుడు అంటాడు, ఎందుకు భయపడుతున్నావు, నీ చేతిలో ఒక కర్ర ఉంది కదా, దాన్ని చాపు అన్నాడు. హల్లెలూయా. ఆ కర్ర చాపినప్పుడు ఆ పెద్ద సముద్రము అది గోడలాగా మారిందట. హల్లెలూయా. ఇక్కడ ఎడమ పక్కకు గోడ, కుడి పక్కకు మరొక గోడ, నడుమ ఒక పేద పోనాది. ఇంతనాంతన 6 లక్షల జనము, మనుషులు, 6 కోట్ల జీవాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఒంటెలు, గాడిదలు, పిల్లలు, మేకలు, ఇంతమంది ఇట్లా సాగిపోయేటటువంటి ఒక పేద బాట అయింది. ఈ బాటలో అడుగు పెడితే అప్పుడే ఆరినటువంటి బట్ట పొడిపొడి అవుతుందా? కాదు, బట్ట కూడా పొడిపొడిగా తడపంగానే. కానీ అంతకంటే నీట్ గా వారు కాలుకు మన్నట్టకుండా, బురదట్టకుండా ఆరిపోయిన నేల మీద నడిచిపోతున్నారు. హల్లెలూయా. నడుస్తూ వాళ్ళ ప్రాణాలు ఎట్టున్నాయి, తెప్పరెళ్ళిపోతున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. తెప్పరెళ్ళిపోతూ నడుస్తున్నప్పుడు ఇంకా గడ్డెక్కారు. సముద్రం అంతా దాటి గడ్డెక్కినాక తర్వాత
వాళ్ళు కూడా అదే బాట కూడా వెళ్తేస్తున్నారు. వెళ్తొచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? వారి నట్ట నడిమికి రాగానే వారి రథముల శీలలు ఊడిపోయారు. హల్లెలూయా, స్తోత్రం చెప్పు, హల్లెలూయా. వారి రథముల శీలలు ఊడిపోయినాయి. అప్పుడు వెంటనే వాళ్ళందరూ ఆ బండ్లను ఆపి ఆ రథాలను, హల్లెలూయా, మరొకసారి ఏం చెయ్యు, కర్రదాపు అంటే ఏమన్నట్టు? ఒకసారి కర్ర దాపింది అదే కదా, కర్ర దాపినట్టు ఏమైంది? రెండుగా ఫైర్ అయిపోయింది. మరి ఇప్పుడు కర్రలు ఏమైనా మార్పు వచ్చిందా? కర్రలు ఏమైనా మార్పు వచ్చిందా? లేదు. ఉన్న కర్ర ఉన్నట్టే ఉన్నది. పచ్చి కర్ర కాదు, ఎండిన కర్రనే. ఈ ఏ కర్ర అనుకున్నాం? ఇది ఆడ తన మామ మందరు కాసినప్పుడు పొగ దగ్గర మాట్లాడి ఇచ్చిన కర్ర. స్తోత్రం. ఆ కర్ర మళ్ళీ దాపన్నాడు, మళ్ళీ దాపాడు. ఆ గోడలుగా మారిన సముద్రము అది నిండుగా పొర్లిపారేనంట రాయబడి. హల్లెలూయా. రథములు సైన్యం మునిగిపోయినప్పుడు అప్పుడు వారు ఎంత భయపడ్డారో అంత సంతోషంతో గంతులు వేస్తూ అంటాడు. మోషే అరు అనుకున్నటువంటి ఒక సిస్టర్ ఉన్నారు, ఆమె కిన్నెర వాయిస్తూ స్త్రీలందరూ గానం ప్రతి గానము చేసినట్టు రాయబడ్డది. హల్లెలూయా. ఎంత సంతోషమో వారు పట్టలేదు. ఎందుకనగా వాళ్ళ శత్రువులను ఎవరు ఓడగొట్టిండ్రు? మోసేనా? లేదు. సముద్రమా? వారి చేతిలో ఉన్న కర్రతో దేవుడు వారిని నడిపించినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఏం కర్ర అది? ఏ కర్రను? ఒక కర్ర. అది కాలు లేవు, చేతులు లేని కర్ర. సముద్రాన్ని పాయం చేసేది, సముద్రాన్ని మూసివేసింది. అంత పెద్ద రథములను నీళ్ళలో ముంచివేసింది. అంత సంతోషం పట్టాలన్నటువంటి సంతోషంతో పండుగ చేసుకుని ఆనంద గానం చేస్తున్నటువంటి ఈ ప్రజలు ఇంకా కొంచెం ముందుకొచ్చారు. హల్లెలూయా. ఇంకా కొంచెం ముందుకొచ్చినాక దేవుడు అన్నాడు, ఇదిగో మీరు ఆ ప్రజలకు కొన్ని నేను నియమాలు చెప్పాలి గనక, వారికి ఒక ధర్మశాస్త్రం అవసరం గనక, రాబోయే దినములన్నీ మీరు మాటి మాటికి మాట్లాడడానికి మీకు ఒక గ్రంథము కావాలి గనక ఆ సీనాయి కొండ మీదకి రమ్మన్నప్పుడు మోషే, యెహోషువ వీరిద్దరు కలిసి ఆ కొండ మీదకి వెళ్ళారు. ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు వీరిద్దరు ఎంతమంది వెళ్ళారు? ఇప్పుడు ఇద్దరు వెళ్ళారు. తర్వాత మూడో వ్యక్తి ఆ కొండ మీదకి దిగివాడు. హల్లెలూయా. ఆ కొండ మీదకి దిగినప్పుడు ఆ కొండకు ఒక గొర్రె అయినా మేక అయినా ఒక మనిషి అయినా ముట్టడము లేదు. ఆ ముగ్గురు మాత్రమే ఆ కొండ మీద వాళ్ళు సంభాషిస్తూ మాట్లాడుతూ పరలోక సంబంధమైన భూ సంబంధమైన వాటన్నింటినీ నేర్పించడానికి ఆ ప్రభువు వారి మధ్యకు దిగి వచ్చినాడు. ఈ దిగి వచ్చి 40 రాత్రులు 40 పగల ఈ 40 రోజులు ఆ కొండ మీద నీళ్లు తాగలేదు. వీళ్ళిద్దరు అన్నము తినలేదు. హల్లెలూయా. నీళ్లు తాగలేదు, అన్నము తినలేదు. వారి కంటి నిద్ర లేదు. వారు పరవశం అయిపోయారు. హల్లెలూయా. వారు పరవశము, దేవునితో వారు పరవశం అయిపోయారు. అందుకంటాడు, ఇప్పుడు మనము వెళ్ళబోయేది ఆకలి దప్పులు లేని దేశమే. స్తోత్రం. హల్లెలూయా. ఆ కొండ మీదనే ఆకలి దప్పులు లేదంటే మన పరలోకం ఆకలి దప్పులు ఉంటాయంటారా? హల్లెలూయా. ఆయన ఎంత సురక్షితమైన ప్రాంతంలో మన కొరకు సిద్ధపరచడం మనం వినగలం. అందుకే ఒక కోరడి అయినా ఒక గొర్రె అయినా ఆ కొండను దాకాదు, మనం మాత్రమే దాంట్లో ప్రవేశిస్తామని వాళ్ళు వెళ్ళినప్పుడు ఈ 40 రోజులు అన్న తర్వాత ఆ ధర్మశాస్త్రము అంతా ఆ పలుకలు చెక్కి దేవుని వేలుతో రాసినటువంటి పలుకలు చేతిలో పట్టుకొని ఇక దేవుడు పరలోకానికి ఈ ఇద్దరు మనుషులు భూమి మీదకి ప్రజల యొద్దకు వెళ్ళడానికి వస్తున్నప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, ఇదిగో నీవు వెళ్తున్నావు గాని ఆ ప్రజలు చెడిపోయినారు. హల్లెలూయా. పాడైపోయినారు గనుక ఇప్పుడు వారి విననొల్లని ప్రజలు గనుక ఒక్క మారి నీవు పక్కకు జరిగితే వారు ఒక్కడే పారి పగిలిపోయి ఆ మాట వారితో మాట్లాడినప్పుడు ఇక వారు అద్దుగా అన్నప్పుడు మోషే బతిమిలాడన్నాడు. ఫస్ట్ వారు చంపకానే ముందు నా పేరు జీవగ్రంథం నుంచి తుడిసేయి, నన్ను చంపి అన్నట్టుగా. హల్లెలూయా. నన్ను తీసేయి. తర్వాత ఇక్కడ ఉన్నారే ముగ్గురు, ఈ ముగ్గురితో వాదం నడుస్తున్నది. ఈ వాదం నడిచినప్పుడు దేవా ప్రభువా ఐగుప్తు నుంచి నడిపించుకొచ్చి ఎర్ర సముద్రం పాయలు చేసి ఈ సంగతి ప్రపంచాలని తెలిసిపోయినాయి. ఐగుప్తు ప్రజలు మిగిలిన వారిని చూసినారు. తర్వాత ఈ ప్రజలను ఈ ఐగుప్తు నుంచి విడిపించుకొని పోయి వారి అరణ్యములో సంపడానికి తీసుకుపోయిన దేవుడు అంటారు. అవమానం వస్తుంది గనుక కృప చూపు, నీ కోపమును నీ కోపమును
తగ్గించుకో, తాళిమి చేసుకో. స్తోత్రం. నీ కోపాగ్ని నుండి మల్లుకొని హల్లెలూయా. ఏమంటారు? నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడము. ఏమంటున్నాడు? సంతాపములోకి తీసుకున్నాడు. హల్లెలూయా. ఒక మనిషి మహోన్నతమైన దేవుని కోపాన్ని ఎంత కరగదీస్తున్నాడో, ఎంత జాలిలోనికి చేస్తున్నాడో మనం ఒకసారి ఆలోచిస్తే మన ప్రార్థన ఎట్లుంటాయి, మన పాటలు ఎట్లుంటాయి. ఒకసారి మనం ఎన్నికల కిందికి జరుగుతుంటాడు. ఆ తర్వాత చదువు అన్నమాట. నీ సేవకులైన అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకును. నువ్వు వారితో ఆకాశ నక్షత్రములను మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమి మీ సంతానములకు ఇచ్చినని వారు నిరంతరము దానికి హక్కుదారులవుతారని వారితో నీ తోడని ప్రమాణం చేసి చెప్పితవనను. అంతటా యెహోవా తన ప్రజలకు చేసినని చెప్పిన కీడును గురించి సంతాపపడెను. హల్లెలూయా. హల్లెలూయా చెప్పు. హల్లెలూయా. ఏం చేశాడు ఇప్పుడు? సంతాపపడ్డారా? ఎంతమంది ఊరి ఇక్కడ దేవుని దగ్గర మాట్లాడటం? ఎంతమంది ఉన్నారు? ముగ్గురా? ఎంతమంది ఉన్నారు? మాట్లాడే భగవంతుడు, పరిశుద్ధుడు, మహోన్నతుడు. ఒక్కసారి వాళ్ళు ఇట్లా అంటే ఇట్లా అంటే కథం అయిపోతుంది. కానీ దాన్ని అరగదీస్తూ జాలిగోనికి మెల్లమెల్లగా బతిమిలాడి ఆయన కోపము పూర్తిగా తగ్గించుకొనగా తనంటాడు. తను కోపము తాను ఏం చేసుకున్నాడ? తగ్గించుకున్నాడు, మార్చుకున్నాడు, దాన్ని ఓర్చుకున్నాడు. దాన్ని ఎంతగానో తాను ఇట్లా పోయేదాన్ని ఇట్లా మార్చుకొని అంటున్నాడు. ఇదిగో ఏ కోపం అయితే వచ్చారో, ఏ నాశనం అయితే వచ్చారో, నాశనాన్ని ఏం చేశాడు? తిరిగి వెనుకకు తీసుకున్నాడు. ఎంతమంది బతిలాడుతారు అక్కడ? హల్లెలూయా. ఒక్కడు మాత్రమే. హల్లెలూయా. వెనక సపోర్ట్ ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. లోపల సూత్రం 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 ఎవరు? సూత్రం. హల్లెలూయా. మోసే ఆ శాసనంలో 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చాను. మెల్లగా ఇప్పుడు ఏమొస్తాడు? కొండ దిగుతున్నాడు. హల్లెలూయా. ఈ దిగి వచ్చే సందర్భంలో యెహోషువ ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? యెహోషువ ఒక మాట అన్నాడు. ఇది యెహోషువ ఆ ధ్వని విని పాలెములు యుద్ధధ్వని అని మోసుతో అనగా ఏమంటున్నాడు? ఇది యుద్ధధ్వని నడుస్తోంది. ఎవడో వచ్చి మనలను యుద్ధము చేస్తున్నట్టున్నాడు. ఏమో గడిబిడి నడుస్తోంది, ఏమో అల్లరి నడుస్తోంది అని యెహోషువ మోసతో అన్నప్పుడు అతడు అది జయధ్వని కాదు. మోస ఏమంటాడు ఇప్పుడు? అది జయదని కాదు, అపజయదని కూడా కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనను. ఏమంటది? జయదాని కూడా అపజయదాని కూడా. కానీ ఇది సంగీతం. ఇప్పుడు మన విద్యార్థులకు ఎంత యెహోవాను సమస్త దేశములారా యెహోవాను సన్నుతించుడి, యెహోవాను స్తుతించుడి, సంగీతములతో ఆరాధించుడు అని ఉన్నది కనుక సంగీత ధ్వని వినొస్తోంది. స్తోత్రం. మనోళ్ళు మంచి ఆరాధన నడుస్తోంది. మనోళ్ళు మంచి క్రమంలో ఇంకా బలంగా నడిపిస్తున్నట్టున్నాడు ఈ సహవాసములని వారు ఇంకా కిందికి దిగి వచ్చారు. ఈ కిందికి దిగి వచ్చినాక అక్కడ ఉన్నట్టు ప్రజలందరూ కూడా ఏం చేశారు? ఇదిగో అదే పాటలు. స్తోత్రం. ఏది? యెహోవాను స్తుతించుడి, యెహోవాను మహిమపరచుడి. ఐగుప్తు నుంచి వచ్చిన ప్రజలందరూ కూడా ఇంకెవరు చచ్చిపోయారు? అందరూ బతుకున్నారు. అందరూ ఆ గుంపులే ఉన్నారు. పక్కకు నిలబడ్డారు ఎంతమంది? 2 మాత్రం, యెహోషువ, మోషే. ఈ నిలబడ్డప్పుడు వీరు ధ్వని ఏమి రాస్తోంది? సంగీత ధ్వని. వీరు ప్రజలు ఏమి రాస్తోంది? ఆరాధన ధ్వని. వీరు ప్రజల మధ్య ఏమి రాస్తోంది? అంతా ఇనొస్తోంది. తర్వాత వారు దగ్గరగా చూసారు కదా, వారి మధ్య ఏం కనబడుతోంది? అతడు పాలేములకు సమీపింపగా ఆ దూడను వారి నాట్యమాటను చూచారు. ఆ దూడను వారి నాట్యమాట చూచాను. హల్లెలూయా. నాట్యము బాగానే ఉన్నది. ఎక్కడ నాట్యము? ఎర్ర సముద్రము దాటినాక, ఐగుప్తు మునిగిపోయినాక ఆ గడ్డ మీద ఉండి నాట్యం ఆడారు. ఈడ కూడా నాట్యము ఆడుకున్నారు. ఆ నాట్యము ఈ నాట్యము ఒకసారి సపోర్ట్ చేయండి. హల్లెలూయా. స్తోత్రం. ఆ ప్రజలే ఈ ప్రజలు, ఆ నోరే ఈ నోరు, ఆ దేవుడే ఈ దేవుడు, అంతే కదా. కానీ ఏమి మారింది? దేవుడు మహిమతో దిగి వచ్చే దేవుడు కాదు. ఇప్పుడు కాళ్ళతో మీరు మోసుకపోయే దేవుడుగా నిలబెట్టుకో. హల్లెలూయా. ఆరాధన అదే, స్తుతి అదే, ప్రార్థన అదే, ఆ ప్రజలు అదే ఆయన వాళ్ళు ఆ మాట కూడా అంటారు. ఏమంటున్నారు? ఇదిగో ఐగుప్తు నుంచి విడిపించిన ఎర్ర సముద్రం పోయనేసి
నడిపించిన ఓ ఇశ్రాయేలు యెహోవా దేవుడు ఇదే. స్తోత్రం. హల్లెలూయా. పేరు ఎక్కడ వచ్చింది? పేరు కూడా పెట్టేశా. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా ఇదే అనేది. హల్లెలూయా. ఇదే. ఇంకేం తక్కువ ఉన్నది? ఇంకెట్లా ఉన్నది? ప్రజలందరూ ఆ స్థుతిలో, ఆ మహిమలో, లేకపోతే ఆ ఆత్మలో లీనమైపోయారు. ఇంకేం చేశారు? తాగుతూ. ఇవి రెండు మారి. హల్లెలూయా. స్తోత్రం. తాగేది ఒకటి, తినుచు, ఇంకా ఆడుచు పాడుతూ, ఇంకా ఆ రకంగా ఆడుతున్నప్పుడు ఎవరికైనా బాధ అయిందా? ఇశ్రాయేల్ ప్రజలు మిరియాం గాని, ఆరోను గాని, లేకపోతే ఆ సంఘ పెద్దలు గాని, పాలెమున్న ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా ఏమైనా బాధ అయిందా? నొచ్చుకోందా? పలిగిపోయిందా? పలిగింది ఏమిటి ఇప్పుడు? హల్లెలూయా. పలిగింది ఏంటిది? పలుకలు వలిగిపోయినాయి. స్తోత్రం. హల్లెలూయా. పలుకలు వలిగిపోతే హృదయం పలిగిపోలేదా? కొండ మీద పలగలక ముందు దేవుని హృదయం పగిలిపోయింది. హల్లెలూయా. నేను ఈ నరులను చేసిన సంతాప పడితిని అంటాడు. హల్లెలూయా. గనుక ఆయన అక్కడ పగిలిపోయి కోపోద్రికుడు అయినప్పుడు మోసే దాన్ని తాలిబులో తెచ్చాడు. సరిపో, నువ్వు చూసుకోవటం కాదు, నీ కళ్ళను చూస్తే నీకు అర్థమవుతుంది, నువ్వు చూస్తే అర్థమవుతుంది. కానీ ఆ కళ్ళు ఎవరికి ఉన్నాయి? ఇప్పుడు మోసే ఆరోను తప్ప ఎవరికి దూడ కనబడతలేదు. హల్లెలూయా. యెహోవానే కనబడుతుంది. దూడ కనబడతలేదు. మరుగైపోయింది దేవుడు. కనబడుతున్నాడు ఒక దేవుడు. స్తోత్రం. స్తుతి అదే, ఆరాధన అదే. అందుకే ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు, యెహోవాను సన్నుతిస్తున్నారు, యెహోవాను మహిమపరుస్తున్నారు. కానీ వారి స్తుతి ఆరాధన ఏమున్నది? ఇంత కనబడని దేవుణ్ణి ఆరాధించారు. ఇప్పుడు కనబడే దేవుణ్ణి. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు ఒక మాట అన్నాడు. ఆ బాయి దగ్గర ఉన్నటువంటి ఆ సిస్టర్ వచ్చి, ఇదిగో ఈ కొండ మీద మా పెద్దలు ఆరాధించారు, ఆ యెరూషలేములో మా పెద్దలు ఆరాధించారు అన్నప్పుడు ఆయన ఒక మాట అంటాడు. ఏమాట? అమ్మా, ఒక కాలం వచ్చుతున్నది, కొండ మీద నేను యెరూషలేములో ఆరాధనలు జరిగాయి. హల్లెలూయా. ఎక్కడ జరుగుతాయి? ఆత్మతో ఆరాధిస్తారు. మీరు తెలియని దాన్ని ఆరాధించారు, మేము తెలిసిన దాన్ని మీరు రెండు భాగాలు చేశాడు అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు జరగబోయేది అదే. స్తోత్రం. హల్లెలూయా. రెండు భాగాలు అన్నమాట. రెండు భాగాలు జరుగుతాయి కనుక రెండు భాగాలు జరుగుతున్నాయి కూడా. మనం ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు ఈ సమాజంలో, ఈ సమస్త దేశములారా మీరు ఆరాధించుడు, స్తుతించడానికి దావీదు ఆ కీర్తనలో ప్రస్తావించినటువంటి దాంట్లో చాలా రోజులు గతించలేదు, కొన్ని రోజులే. హల్లెలూయా. కొన్ని నెలలు కూడా నడిచిందో లేదో వాళ్ళు ఎర్ర సముద్రం దాటి దేవుడు వారితో మాట్లాడి ఆ తెగులను పంపించి అదంతా కళ్ళారు చూసి హృదయంతో గ్రహించినట్టుగా ఈ ప్రజలు విన్న, ఈ ప్రజలు మాట తప్పమని చెప్పిన ఈ ప్రజలు ఇప్పుడు ఏం చేశారు? యెహోవాయే ఈయన ఒక దూడను పెట్టుకున్నాడు, దానికి 4 కాళ్ళు, ఒక తోక. అట్లుంటారా? హల్లెలూయా. అట్లుంటారా దేవుడు అని ఒకరైనా ప్రశ్నించాడా? అట్లుంటుందా అని ఒకరైనా ప్రశ్నించాడా? ఇప్పుడు ఎవరి గుండె వలిగిపోయింది? మోసే హృదయము పగిలిపోయాడు. తర్వాత దేవుని దగ్గర బతిమిలాడుకున్నప్పుడు పలకలను ఎత్తేలేదు, హృదయంలో బతిమిలాడుకున్నాడు. తర్వాత ఇక్కడ వచ్చినాక ఏం చేశాడు? తాను ఏమైనాడో మర్చిపోయాడు. హల్లెలూయా. ఏమి చెయ్యాలో తోసని పరిస్థితిలో ఆ 2 పలకలు. అందుకు మోసే కోపము మండెను. అతడు కొండ దిగువను తన చేతులలో నుండిన ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను. మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకొని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ల మీద చల్లి ఇశ్రాయేలు చేత దాన్ని త్రాగించెను. హల్లెలూయా. 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 ఇప్పుడు ఏమైపోయారు ప్రజలు? తాను తట్టుకోలేక, దేవుడు తట్టుకున్నట్టా లేదా? మరి ఒకవేళ బాధలకు తట్టుకోలేక ఏది ఎత్తేలేదు ఆయన, ఏది విడిచిపెట్టలేదు ఆయన. తాను ఎంతగానో తాలుముకున్నాడు. మోసే ఇక్కడ తట్టుకోలేదు. తట్టుకోక ఏం చేశాడు? కనీసము పగిలిపోతున్న మామను కుటుంబంను బట్టి, సహవాసమును బట్టి, దేశమును బట్టి, తోటి సహోదరుని బట్టి ఏమి రూము కొట్టుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా ఎంతమంది? వాళ్ళు కుండ దిగి వచ్చినప్పుడు కొండ మీదకి వెళ్ళి ఎంతమంది? ఇద్దరు వచ్చారు. కొండ కింద ఎంతమంది? 6 లక్షలు. 6 లక్షలల్లో ఈ ఇద్దరు పోయి కలిసిపోతే అయిపోతుంది. హల్లెలూయా. ఈ ఇద్దరు కలిసిపోతే అయిపోతుంది. ఆరాధనలో అయిపోయినా కలిసిపోతే అయిపోతాయి కదా, ఏకీభవిస్తే అయిపోతాయి కదా.
అయిపోతుంది కదా? కాదు కాదు. వీరి లోపట ఉన్నది ఏ ఆత్మ అంటారు? హల్లెలూయా. వీరి లోపట ఉన్నది ఏ ఆరాధన అంటారు? వీరి లోపట ఉన్నది ఏ మనసు అంటారు? హల్లెలూయా హల్లెలూయా. ఒక్కసారి మనము ఆలోచిస్తే ఈ జీవిత యాత్రలో, ఈ భూ సంబంధమైన యాత్రలో, ఈ శరీర సంబంధమైన యాత్రలో మనం ఒకసారి ఆలోచించి మనకున్న కండ్లను, మనకున్న హృదయాన్ని మనం ఒకసారి వెనకకు మరి చూసుకుంటే ఎట్లుంటారు? నిజంగా మన కుటుంబ జీవితము, మన సంఘ జీవితము, మన యొక్క దేశ జీవితము, పరిధిలో ఉన్నటువంటి ప్రజల జీవితము, సహవాసాలు ఎలాగా నడుస్తున్నాయని మనం ఒకసారి కనుదరిస్తే హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన అదే, పాటలు అవే, కానీ ఏమి మార్పు జరుగుతున్నది అనేది ఎవరికి కనబడతలేదు. అయ్యో మిరిగాం కనబడదా? అవును, మిరిగాం కనబడదా? ఆరుని కనబడదా? ఇదేంటి నాకు అర్థం కాదు. వీళ్ళిద్దరేనా? ఎందుకు? కొండ మీద ఉన్నప్పుడు వాళ్ళ మీదున్న ముసుగు తొలగిపోయింది. స్తోత్రం. దేవుని యొక్క వెలుగు వారిలో కూడా నింపబడ్డది కనుక ఇంకా వారు దానికి తొలగడము మండి 6 లక్షల జనము ఒకటైనప్పటికైనా మండిపోయినట్టుగా రాయబడ్డది అక్కడ. మోసే మండెను పలుకలు పగలగొట్టాడు. స్తోత్రం. హల్లెలూయా. హృదయమే పలిగిపోయింది కదా, మనసే వలిగిపోయింది కదా. ఇక నేను ఉండి బ్రతకడము లేదు, నన్ను ముందుగా చంపేయమన్నాడు. ఆడ కూడా అన్నాడు, నన్ను ముందుగా చంపేయిన తర్వాత వాళ్ళని చంపన్నాడు. తర్వాత ఇక్కడ వచ్చినాక ఒక పలికలను పగలగొట్టడమే కాదు, కానీ తను ఎంతగానో మండిపోయి ఒక తీర్మానం చేస్తాడు. హల్లెలూయా. ఒక తీర్మానం చేస్తాడు. ఒక తీర్మానానికి వచ్చాడు. ఏమన్నాడు? ఇదిగో యెహోవా పక్షంన ఎవడైనా ఉంటే నా పక్షంన ద్వారము దగ్గర నిలబడు. పాలెం యొక్క ద్వారం దగ్గర నిలబడి ఇదిగో యెహోవా పక్షం నుండి ఎంతమంది ఉంటే అంతమందికి రండి అన్నాడు. 2 భాగాలు చేస్తాడు. హల్లెలూయా. 2 భాగాలు చేసాడు. 12 గోత్రాలలో ఒక్క గోత్రం మాత్రమే మోషే దగ్గరికి వచ్చింది. తత్తిమ్మ గోత్రాల వారందరూ విర్రవీగుచు స్తోత్రము. అదే ఆరాధనలో, అదే ప్రార్థనలో, అదే తాగుడు, అదే తినుడు, అదే ఎంజాయ్, అదే ఫోకస్ లైట్లు, అదే దుంకుడు, అదే ఎగురుడు, అదే ఆరాధనలో మునిగిపోతున్నారు. స్తోత్రం. హల్లెలూయా. ఏమిటి మీరు ముగ్గురు ఏం చేసుకోవడం చేసుకోండి. స్తోత్రం. ఆ ఒక్క గోత్రం మాకెంత? ఆ ఒక్క గోత్రం మాకెంత? మేమెంత? 11 గోత్రాలు. హల్లెలూయా. కనుక వీళ్ళు ఏ లెక్కలో వారు బిగిసిపోతున్నారు. మోసే విచ్చలవిడిగా తిరుగుట, వాళ్ళు విచ్చలవిడిగా తిరుగుట మోసే చూశాను. స్తోత్రం. హల్లెలూయా. ఎంత బాధపడుతున్నాడు. దూడనే కాదు, వారి ఇంట్లో, వారి పాలెంలో, వారి ఇళ్ళలో తిరిగే పిల్లలను కూడా చూశాడు. ఒక్క క్షణంలో వారికి గుర్తుపట్టాడు. మన మనోనేత్రం ఉంటే, మన మనసు ఉంటే మనం ఎట్లున్నాము, మనం ఏమైనామో ఒకసారి అదే కీర్తన. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవా ఏ దేవుడని తెలుసుకునండి, ఆయనే మనల్ని పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. హల్లెలూయా. చాలు. ఎంతమంది గొర్రెలు ఇప్పుడు ఇక్కడ? 6 లక్షలు శ్రమపడి అన్ని తెగులు పంపి ఆ తొలి చూలంతటి చంపేసి అందరినీ సంహరించి జయ ఉత్సవంతో నడిపించినటువంటి ఈ ప్రజలు ఇప్పుడు ఏమైపోయారు? 2 మిగిలారు. యెహోవా పక్షం ఎంతమంది? 2 మిగిలారు. ఒక గోత్రము బయటికి వస్తున్నది. హల్లెలూయా. ఒకసారి మోకరించి చిన్న ప్రార్థన చేసుకుందాం. ఏ ఉత్సవ గానంలో మనం ఉన్నాం? ఎక్కడ మన సూపులు? అయ్యో ప్రజలందరూ ఏమైతున్నారు? ఎటు వెళ్లిపోతున్నారు? ఏ ఆరాధన నడుస్తున్నది? ప్రజల మధ్యన ఏం నడుస్తుంది? కుటుంబాల మధ్యన ఏమి నడుస్తుంది? వారి పిల్లలు ఏ రకంగా ఉన్నారు? వారి జీవితం ఏ రకంగా ఉన్నదని ఒక మనోనేత్రం తెరవబడ్డటువంటి కొంతమంది ఉంటే దాని కొరకు ఏడుస్తూ ప్రార్థన మొదలుపెట్టారు. ఈ కాలంలో కూడా దేశముల కొరకు, రాజ్యముల కొరకు వారు కనబడని దేశం ఉన్నది, కానీ విచ్చలవిడిగా తిరిగినటువంటి ప్రజలు మోషేకి కనబడుతున్నారు. ఆ దూడ ముందర గంతులు వేసే ప్రజలు, ఆరాధన అదే, పాటలు అదే. ఇదిగో ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి ఎర్ర సముద్రం దాటించి ఐగుప్తు బానిసత నడిపించిన యెహోవా ఇదే అని దానికి చేతులెత్తి మొక్కుతూ ఆరాధిస్తూ స్తుతిగానం చేస్తున్నటువంటి ప్రజలు కనబడుతున్నారు. కానీ కొంతమంది శేషం అక్కడ మిగిలి అయ్యో రొమ్ము కొట్టుకొని రాతి పక్కలు పలగొట్టి హృదయం పలగొట్టుకున్న ఒక మోషే అరోను. ఇది యుద్ధధ్వని కాదు, ఇది యుద్ధధ్వని, జయధ్వని, అపజయధ్వని. ఏ స్వరము వింటున్నావు? ఏ స్వరము నీ చెవులో పడుతున్నది?
దేవుడికి స్తోత్రం కలుగాక. ఇంతవరకు మనం అనేక విషయాలు వింటూ వచ్చినాము. దాంతో కలిసి మరొక విషయాలు మనము ధ్యానించుకొని ప్రార్థన చేసుకుందాం. అట్లయితే ఈ దినం మనము దేవుని యొక్క వాక్యం ధ్యానించుకోవడానికి మత్తయి సువార్త 25వ అధ్యాయంను మనం ధ్యానించబోతున్నాం. దాంట్లో అన్ని విషయములు అంటే అనేకమైనటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నప్పటికీ దాంట్లో కొన్ని విషయాలు మనం ధ్యానించుకోవడానికి ఇంకా దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తున్న కూడా మనము కొన్ని విషయాలు మనము ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, మత్తయి సువార్త 25వ అధ్యాయము ఆ మొదటి వచనములు మనము ధ్యానించకంటే ముందు కొన్ని విషయాలు నేను మీకు చెప్పిన తర్వాత మనము వాక్యంలోకి వెళదాము. అయితే దానికి స్తోత్రములు. ఈ కరోనా ప్రారంభింపబడి ఇంచుమించు 5-6 నెలలు కావస్తున్నది. ఈ 5-6 నెలల లోపట విశ్వాసికి సేవకులకు దానికి స్తోత్రములు. విశ్వాసికి సేవకులకు మరియు విశ్వాసికి మధ్యలో కొంచెం గ్యాప్ అనేది ఏర్పడింది. అనగా ఒక విశ్వాసి మరొక విశ్వాసిని కలవడానికి అవకాశం లేకుండా, మరియు సేవకులు విశ్వాసులు సేవకులను కలవకుండా కొంచెం ఈ కరోనా అనేది ఆటంకమైంది, అభ్యంతరమైంది. అయినప్పటికీ కూడా నమ్మకమైనటువంటి సేవకులు సాధ్యమైనంత వరకు దేవుడు కృప ఇస్తున్న కొలది దర్శించడము, అంటే విజిటింగ్ చేయడం కానీ, లేకపోతే ఫోన్ ద్వారా మాట్లాడడం కానీ, ఇంకా లైవ్లో వాక్యం వినిపించడం కానీ, ఈ ప్రకారంగా తర్వాత సేవకులకు కూడా ఉపవాసం ఉండి కన్నీలు గార్చడానికి ప్రతి వ్యక్తి కొరకు, ప్రతి కుటుంబం కొరకు, ఎక్కువగా వారి కొరకు, సంఘం కొరకు, సంఘ క్షేమం కొరకు, దేశం కొరకు, రాష్ట్రాల కొరకు, జిల్లాల కొరకు, మండలాల కొరకు ప్రార్థించడానికి సేవకుడు ఎక్కువ సమయం దొరికింది. ఒకప్పుడు సేవకుడు ఎక్కువ వాక్య పరిచర్యలో ఉండేవాడు. కానీ కరోనా టైం వల్ల, ఈ కరోనా వ్యాధి వల్ల వ్యక్తిగత జీవితాన్ని పట్టించుకొని ప్రార్థనలు గడపడానికి, తమ కుటుంబంను సిద్ధపరచుకోవడానికి, కుటుంబంతో కలిసి ప్రార్థనలు గడపడానికి, మరి ముఖ్యంగా వ్యక్తిగతంగా వాక్య పరిచర్య చాలా తగ్గినప్పటికీ అనేకుల కొరకు విజ్ఞాపన చేయడానికి, అంగలార్చడానికి దేవుడికి మంచి అవకాశం ఇచ్చాడని చెప్పాలి. కానీ ఎంతమంది సేవకులు దీన్ని ఉపయోగించుకున్నారో అది వారికి, ఆ దేవునికే తెలుసు. మన ఎవరిని కూడా తీర్పు తీర్చలేం. ఎందుకంటే అంటే వాళ్ళు చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టో, వారికి చెప్పినటువంటి మాటలను బట్టో, ఓహో ఈ సేవకులా అని మనము అనుకుంటాం. కానీ వారు చెప్పిన సాక్ష్యాల్లోనూ, వారు చెప్పిన మాటలో ఎంతవరకు నిజం ఉందో అది ఎవరికి తెలియదు. ఎందుకంటే బైబిల్ ఒక మాట ఉంది, వారు ప్రమాణం చేస్తే కూడా అబద్ధం ఆడతారు. అంటే వారు ప్రమాణం చేసిన, వారు రొట్టు పెట్టుకున్న చాలామంది అబద్ధాన్ని నిజమని నమ్మించడానికి చాలామంది ఒట్టు పెట్టుకోవడం కానీ, ప్రమాణం చేయడం కానీ, సాక్షి చెప్పడము జరుగుతుంది. అట్లయితే ఏదేమైనప్పటికీ ఈ ప్రకారం మనం చూస్తున్నాము. ఇది సేవకుల విషయాన్ని కొంచెం పక్కన పెడితే విశ్వాసులు అట్లయితే విశ్వాసుల యుద్ధకు మనం వచ్చేలా, ఎవరైతే విశ్వాసులు ఉన్నారో 100లో ఒక 5% అంటే 100% ఒక 5% మంది ఇంకా దాంట్లో ఇంకా కిందికి మనం వెళ్ళొచ్చు, కానీ పైకి వెళ్ళే అవకాశం లేదు. అంటే నా విషయం నా ఉందని నేను చెప్తున్నాను, దీన్ని అర్థం చేసుకోకూడదు. అట్లయితే 100%లో ఒక 5% కేవలం తమ వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకుంటూ, ప్రార్థన చేస్తూ, వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, ప్రభుతో సహవాసాన్ని కలిగి, ఇంకా మరియు ప్రభు వలె వారు మార్చబడడానికి ఈ కరోనా వారికి మంచిగా, అంటే వారికి దోహదపడిందే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఉదయం లేచి నుంచి రాత్రి వరకు ఏదో ఒక టెన్షన్, ఏదో ఒక పని, ఇవన్నీ ఎన్నెన్నో ఉంటుండే ప్రతి విశ్వాసికి. కానీ ఈ కాలం లోపట ఉద్యోగాలు లేవు, అంటే సెలవులు రావడము,
పనులు కూడా అంతగా లేకపోవడం, ఇవన్నీ వచ్చిన కారణం బట్టి అనేక మందిలో కొంతమంది ఒక 3%, 2%, 5% లోపే వీళ్ళు సమయాన్ని వృధా చేసుకోకుండా సమయాన్ని సద్దు చేసుకున్నట్టుగా మనము గమనించవచ్చును. దానికి స్తోత్రములు. అనగా అనేకులు సమయాన్ని దుర్వినియోగం చేసుకునే గుంపులు ఉంటే కొందరు మాత్రమే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్టుగా మనం గమనించవచ్చును. మేము కూడా గమనించినాము. దానికి స్తోత్రం. ఎలా అంటారేమో, ఆ మధ్యలో దేవుడు సమయం ఇచ్చినప్పుడు ఆయా ప్రాంతాలకు, ఆయా కుటుంబాలకు వెళ్ళి విజిటింగ్ చేయడము, దర్శించడము, వారి వ్యక్తిగతంగా మాట్లాడడము జరిగింది. అట్లయితే అనేకుల్లో నుంచి, అనేక సహవాసాలలోంచి కానీ, అనేక విశ్వాసాలు కానివ్వండి, ఫోన్ ద్వారా మాట్లాడినా, మేము వ్యక్తిగతంగా వెళ్ళినా, వారు మాతో మాట్లాడినప్పుడు మాకు అనేకులు ఇచ్చినటువంటి ఒక సందేశం, ఒక వర్తమానం ఏంటని చూస్తే, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, సేవకులు పట్టించుకోవట్లేదు, సంఘ పెద్దలు పట్టించుకోవట్లేదు, తర్వాత మా తల్లిదండ్రులు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఈ ప్రకారంగా మొత్తం మీద నన్నెవరు పట్టించుకోవట్లేదు, అందుకే నేను ఆత్మీయంగా ఇలా దిగజారిపోయినాను అని ప్రకారంగా చాలామంది ఇదే మాట మాకు రావడం జరిగింది. దానికి స్తోత్రములు. అట్లయితే నిజమే, సేవకులు మిమ్మల్ని పట్టించుకోలేదు, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పట్టించుకోలేదు, మీ సంఘ ప్రతినిధులు మిమ్మల్ని పట్టించుకోలేదు. సరే, మంచిది. ఎవరు మిమ్మల్ని పట్టించుకోకపోయినప్పటికీ అయితే మిమ్మల్ని మీరు పట్టించుకున్నారా? దానికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్తున్నటువంటి ఒక్కొక్క మాట ఇప్పుడు జాగ్రత్తగా గ్రహించాలి. అట్లయితే సరే, ఈ కరోనా వ్యాధి వల్ల అనేక మంది చనిపోయినారు, అనేక మంది హాస్పిటల్లో ఉన్నారు, ఇంకా అనేకులు బలహీనంగా ఉన్నారు, మరికొందరు చావడానికి సిద్ధంగా ఉన్నారు. అయినప్పుడు దేవుడు తన కృపను మనకు మీ ఇచ్చి కోడిద రెక్కల కింద తన బిడ్డలను కాపాడినట్టుగా మనల్ని కాపాడుతూ సమయానికి కావాల్సినటువంటి ఆహారము, పోషణ అన్ని ఇస్తూ దేవుడు ఈ రోజు వరకు మనల్ని తన కృప చేత రక్షిస్తూ, కాపాడుతూ, బ్రతికిస్తూ వచ్చినాడు. అందుకు దేవుని స్తోత్రం. అట్లయితే ఇదేదో కావాలి అని రాకపోవడం కాదు, గవర్నమెంట్ పెట్టినటువంటి వారి ఆ యొక్క నియమ ప్రకారంగా, ఆజ్ఞ ప్రకారంగా అనేకులు లోబడినారు కాబట్టి ఇక్కడ వారు అక్కడ వారు ఇక్కడ రాకుండా ఒక అగాధము, ఒక హడ్డు అనేది ఏర్పాటు చేయడము జరిగింది. దేవునికి స్తోత్రములు. అట్లయితే ఇప్పుడు నేను చెప్తున్న విషయం ఏంటంటే, అడుగుతున్న విషయం ఏంటంటే, సరే మంచిది, నిన్ను మిమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు, ఓకే, దీన్ని ఒప్పుకుంటున్నాం. ఎందుకంటే సేవకులు చేసినటువంటి ప్రార్థన అది మీకు వినబడలేదు. వారు ఉపవాసం ఉన్నారో, కన్నీళ్ళు గాచినారో, ఏడ్చినారో, మీకోసం వారు ఏం చేసినారో వారు ఆ గదిలో చేశారు కాబట్టి అది మీ చెవికి వినబడలేదు, మీ కంటికి అది కనబడలేదు. మీ కంటికి కనబడితే మీరు నమ్ముతారు, మీ చెవికి వినబడితే మీరు నమ్ముతారు. అయితే మీ కంటికి కనబడినంత మాత్రాన, మీ చెవికి వినబడినంత మాత్రాన వారు ప్రార్థన చేయనట్టు కాదు, వారు పట్టించుకున్నట్టు కాదు. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలా ప్రార్థించాలో నేర్పించారు. మీరు ప్రార్థించినప్పుడు గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని ప్రార్థించుడి అని దేవుడు తన శిష్యులకు నేర్పించేటువంటి ప్రార్థనలో ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి భాగం అని మనకు తెలుసు. అట్లయితే ప్రతి సేవకుడు కానీ, ప్రతి విశ్వాసి కానీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమును తండ్రికి విజ్ఞాపన చేసే, ప్రార్థించే ఒక మంచి సమయమే ఈ కరోనా సమయం చెప్పక తప్పదు. దానికి స్తోత్రం. దీనికి ఎటువంటి సందేహము లేదే లేదు. ఈ ప్రకారంగా విశ్వాసులు సేవకుల కొరకును, ఇంకా అనేక ప్రాంతముల కొరకును, సేవకులు కూడా అనేక వారి కొరకు వ్యక్తిగతంగా, కుటుంబంగా చేరి విజ్ఞాపన చేయడానికి, ప్రార్థన చేయడానికి, అంగలార్చడానికి, అంత మాత్రం కాకుండా అనేకమైనటువంటి ఆత్మీయ కృపా వరములు పొందుకోవడానికి దేవుడు ఒక మంచి అవకాశమును ఇచ్చినాడు. అనగా విశ్వాసులైన సేవకులైన వ్యక్తిగతంగా ప్రభుతో గడపడానికి, ప్రభుతో మాట్లాడడానికి, ప్రభుతో సహవాసించడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పక తప్పదు. హల్లెలూయా. సరే మంచిది, ఎవరు మనల్ని పట్టించుకోలేదు. అట్లయితే ఇప్పుడు నేనేస్తున్న ప్రశ్న ఏంటంటే, మనల్ని మనం పట్టించుకున్నామా? మన సేవకులు మనల్ని పట్టించుకోలేదు, మన సంఘ పెద్దలు మనల్ని పట్టించుకోలేదు, మన ఇంటి వారు మనల్ని పట్టించుకోలేదు, మన బంధువులు మనల్ని పట్టించుకోలేదు, మన పేరెంట్స్ మనల్ని పట్టించుకోలేదు, మన సహోదరులు మనల్ని పట్టించుకోలేదు. ఓకే, మంచిది, దేవునికి స్తోత్రం.
అట్లయితే వీరెవ్వరు మనల్ని పట్టించుకోకపోయినప్పటికీ అయితే మనల్ని మనం పట్టించుకున్నామా? హల్లెలూయా. అయితే మనల్ని మనం పట్టించుకోవడం రెండు రకాలు. అంటే మనల్ని మనం పట్టించుకోవడమైనా మనం ఎదుటి వారిని పట్టించుకోవడంలో రెండు రకాలు ఉంటాయి. హల్లెలూయా. ఎందుకంటే మనం క్రైస్తవులం గనక, ఎందుకంటే మనం దేవుని బిడ్డలం గనక మనల్ని మనం రెండు రకాలుగా పట్టించుకోవాలి, ఎదుటి వారిని కూడా మనం రెండు రకాలుగా పట్టించుకోవాలి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అట్లయితే నేను విశ్వాస తరపు మాట్లాడతలేదు, లేకపోతే సేవకు వైపు కూడా నేను మాట్లాడతలేను. నేను మాట్లాడేది దేవుని వైపు ఉండి మాట్లాడుతుంది కనుక ఎవరు కూడా దయచేసి అపార్థం చేసుకోకూడదు. దానికి స్తోత్రం. హల్లెలూయా. అట్లయితే ఇప్పుడు మనల్ని మనం పట్టించుకున్నామా? రెండవది, మనం ఇతరుల్ని పట్టించుకున్నామా? మనల్ని ఎవరు పట్టించుకోలేదు. ఓకే, ఇప్పుడు రెండో విషయం ఏంటంటే మనల్ని మనం పట్టించుకున్నామా, అయితే మనం ఎంతమందిని పట్టించుకున్నామో, ఇది పాయింట్. దానికి స్తోత్రం. ఇది అంశం. ఓకే, అట్లయితే మొట్టమొదటిగా శరీరం నుంచి మనం స్టార్ట్ చేద్దాం. శరీర సంబంధంగా చదువుకునే వారు ఉన్నారు, లేకపోతే ఏదో నేర్చుకునే వారు ఉన్నారు. ఈ ప్రకారంగా అనేకమైనటువంటి సంఘములో మనం అందరం ఉన్నాం. అట్లయితే ఆర్థిక సంబంధంగా అయినా, శారీర సంబంధంగా అయినా, లోక సంబంధంగా అయినా మన జీవితంలో మనము ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు కొంచెం సమయాన్ని దానికి వెచ్చించక తప్పనే తప్పదు. హల్లెలూయా. సపోజు మనం ఇంగ్లీష్లో మాట్లాడాలి అనుకున్నాం, ఇక్కడ ఇది రాదు. అట్లయితే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. లేకపోతే నువ్వు కంప్యూటర్ నేర్చుకోవాలనుకున్నావు, ఇంకేదో నేర్చుకోవాలనుకున్నావు, కానీ అప్పుడు నీకున్నటువంటి ఆ యొక్క బిజీ లైఫ్ వల్ల, లేకపోతే ఆ కార్యక్రమాల వల్ల దాన్ని నేర్చుకోలేకపోయావు. అట్లయితే నిజంగా నిన్ను నువ్వు పట్టించుకుంటే, నీ శరీర సంబంధంగా, లోక సంబంధంగా నీవు ఏదో నేర్చుకోవడం ఆశ నీకుంటే నిజంగా ఇది నేర్చుకోవడానికి మంచి అవకాశం. కానీ చాలామంది బైబిల్ పక్కకు పెట్టి ఇంకేదో నేర్చుకునేటువంటి ఆ ఆశని పక్కకు పెట్టి, అంటే పనిబాటు ఉన్నప్పుడేమో నాకు టైం లేదు, టైం ఉంటే డ్రైవ్ నేర్చుకుంటుండే, టైం ఉంటే కంప్యూటర్ నేర్చుకుంటే, టైం ఉంటే హిందీ మాట్లాడి నేర్చుకుంటుండే, టైం ఉంటే ఇంగ్లీష్ మాట్లాడి నేర్చుకుంటుండే, టైం ఉంటే పాటలు పాడి నేర్చుకుంటుండే, ఇలాంటి ఏవేవో సాకులు చెప్పారు. అయితే దేవుడు వాడన్నిటికీ పులి స్టాప్ పెట్టి అన్నిటి దూరం చేసి నీవేదో నేర్చుకోవాలనుకున్నావు కదా, దానికి దేవుడు మార్గం తెచ్చిపెట్టాడు. కానీ ఇప్పుడు మనం చేశాము, ఎన్ని విషయాలు నేర్చుకున్నారు అని చూస్తే నేను చాలామంది అడిగితే ఎవరు ఏది నేర్చుకోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్టయితే ఇప్పుడు శరీర సంబంధంగా, లోక సంబంధంగా నేర్చుకునేది ఏమీ లేదు. ఏదో కొందరు, 100లో ఒక్కడో ఇద్దరో నేర్చుకున్నట్టుగా నేను గుర్తించిన తప్ప మిగతా చాలామంది సమయాన్ని కేవలం సెల్ ఫోన్తో గడపడంతో సరిపోయింది. ఈ వీడియో, ఆ వీడియో, ఇదేదో మొత్తం మీద మైండ్, మనస్సు, మనసాక్షి, ఆత్మ చెడగొట్టే పాడైపోయే వాటిని మాత్రం చూసి సమయాన్ని వృధా చేశారు అనటకు సందేహం లేదు. హల్లెలూయా. ఓకే, రెండు విషయము ఆత్మ సంబంధ విషయములు. చాలా మందికి వాక్యం చదవడము ఇష్టం, వాక్యం చదవాలని ఆసక్తి అయినప్పటికీ కూడా వారు మేము అడిగినప్పుడు, అయ్యా మాకు టైం లేదు, మాకు సమయం లేదు, సమయం ఉంటే ఖచ్చితంగా చదువుతుండే. ఒకటి. రెండోది, మారుమనసు పొంది బాప్టిజం పొందినటువంటి ప్రతి విశ్వాసి ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందవలసిందే. అట్లయితే అనేక పర్యాయములు అడిగినప్పుడు, అయ్యా ఉపవాసం ఉండి కన్నీళ్లు గార్చి అపోస్తలులు, ఆదిమ సంఘము ఆ మేడగది మీద ప్రార్థించినట్టుగా, విజ్ఞాపన చేయాలని, ప్రార్థించాలని, అభిషేకాన్ని పొందాలని మాకుంది. కానీ ఆఫీసు వర్క్ వల్ల, పొలం పనుల వల్ల, ఇంకేయో పనుల వల్ల మేము ఆ ప్రకారంగా ముందు రాకపోతున్నామయ్యా, అభిషేకం కోసం విజ్ఞాపన చేయలేకపోతున్నామయ్యా, తొలకరి వర్షం కోసం మేము ప్రార్థించలేకపోతున్నామయ్యా, అలాంటి సాక్ష్యములు ఎంతోమంది చెప్పి ఉన్నారు. హల్లెలూయా. అట్లయితే దేవుడు వాటిని అన్నిటిని దూరం చేసి ఇగో వాక్యం చదవడానికి, వాక్యం ధ్యానించడానికి, కృపవరం పొందుకోవడానికి, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడానికి దేవుడు మీకు మంచి అవకాశమును, మంచి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. హల్లెలూయా. అట్లయితే ఎంతమంది వాక్యాన్ని చదివినారు, ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినారు, ఎంతమంది ఆత్మ సంబంధమైన ఆ యొక్క కృపావరములు పొందుకున్నారు, ఎంతమంది ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారై, దేవుని బలముతో, దేవుని ఆత్మతో నిండిన వారై ఆత్మలో ఆరాధించడం నేర్చుకున్నారు.
దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించాలి, యథార్థంగా ఆరాధించాలి. అట్లయితే నిజమే ప్రార్థించాలి. మనకి ఏం కావాలి? ఆత్మ కావాలి. విజ్ఞాపన వారికి ఆత్మే కావాలి. పోరాడు కదా, యుక్తముగా ఎలా ప్రార్థించుకోవడం మనకు తెలియదు కనుక ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా. అట్లయితే చదువుతో కాదు, ఏదో మనకు తోచింది కాదు, కానీ ఒక ప్రార్థన చేయు, విజ్ఞాపన చేయు, ఒక అభిషేకమును, ఒక ఆత్మను మనం పొందుకోవాలి. ఎంతమంది పొందుకున్నారు? హల్లెలూయా. అనగా దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని ఎంత వృధా చేసుకున్నావు నువ్వు? అక్కడ లోక సంబంధంగా, శరీర సంబంధంగా ఏమి నేర్చుకోలేదు, ఏం పొందుకోలేదు. రెండవది ఆత్మ సంబంధంగా, పరలోక సంబంధంగా నువ్వు దేవుని నుండి కూడా నీవేం పొందుకోలేదు. హల్లెలూయా. ఇలాంటి నిన్ను నువ్వు పట్టించుకున్నట్టేనా? హల్లెలూయా. మిమ్మల్ని మీరు పట్టించుకున్నారా? మిమ్మల్ని మీరు పట్టించుకోరు, మీకోసం మీరు ప్రార్థన చేయరు, మీ కుటుంబం కోసం మీరు ప్రార్థన చేయరు, విజ్ఞాపన చేయు, అంగలార్చు, రోధించు, ప్రార్థించు. ఆత్మనికి అవసరం లేదు. ఉదయం రాత్రి వరకు తిండి, ఈరోజు ఏమంట చేయాలి, ఏం కలిసి చేయాలి, రకరకాల వంటలు, తర్వాత వంట అయిపోగానే భోజనం అయిపోగానే పడుకోవాలి, శిల్పం తీసుకోవాలి. ఈ ప్రకారంగా అనేకులు నెలలు వారాలు దేవుడు మీకు ఇచ్చిన సమయాన్ని మీరు నష్టపరుచుకున్నారు. హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది, సమయాన్ని పోనివ్వక దాన్ని సద్వినియోగం చేసుకొనుడి. హల్లెలూయా. ఈరోజు ప్రియ స్నేహితులారా, ప్రియ సహోదరులారా, ఎంతమంది దేవుడు మీకు ఇచ్చిన సమయాన్ని మీరు కాపాడుకున్నారు, ఉపయోగించుకున్నారు? పరీక్షించండి. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన అన్నిటినీ నష్టపరుచుకొని నిర్లక్ష్యంగా ఉండి తిరిగి సేవకులు మీ ఇంటికి వచ్చి అడిగినప్పుడు మాత్రం నన్ను ఎవరు పట్టించుకోలేదు. ఫస్ట్ నిన్ను పట్టించుకుంటున్నావా? నిన్ను నువ్వు పట్టించుకుంటే శరీర సంబంధంగా, లోక సంబంధంగా ఏదో ఒకటి నీవు నేర్చుకుంటుండే, ఆత్మీయంగా పట్టించుకుంటుండే, విజ్ఞాపన చేసి వాక్యాన్ని చదివి అనేక తెలుసుకొని అనేక కోసం విజ్ఞాపన చేస్తుండే, అనేక కృపవరాలను పొందుకుంటుండే, సంఘక్షేమం కోసం, దేవుని రాజ్య స్థాపన కొరకు అనేక కృపవరాలను పొందుకొని, అభిషేకాన్ని పొందుకొని, ఒక సువార్తికుగాను, ఒక ప్రవక్తగాను ఏదో ఒకటి నువ్వు పొందుకొని సంఘములో, లోకములో ఒక వెలుగుచున్న జ్యోతిగా నువ్వు బయటకు వస్తుండే. హల్లెలూయా. కనీసం లాక్డౌన్ కంటే ముందు కొంచెం అక్కడిక్కడ లోపల వెలుగు కనబడుతుండే. అంటే వాక్యం చదవడం, భయభక్తులు ఉండడం ఏమో కనబడింది. కానీ మొత్తం మీద ఈ లాక్డౌన్ వల్ల నువ్వు కథగా చీకటిగా మారిపోయావు. ఉన్నది మారిపోయింది. దాని కారకులు ఎవరు? నీ తండ్రా, విశ్వాసులా, లేదా నీ నిర్లక్ష్యం కదా? హల్లెలూయా. నీలో నిర్లక్ష్యం ఉండి నిన్ను పట్టించుకోవడం వదిలేసి సెల్ ఫోన్కు ఇంక అనేక పనికిరాని వాటికి నీ జీవితాన్ని అప్పగించేసి, విశ్వాసం లేదు, నిరీక్షణ లేదు, ప్రార్థన లేదు, ఏమీ లేదు, ఆత్మ సంబంధమైన అన్ని విషయాల్లో అడగట్టిపోయి ఈరోజు బొగ్గు వలె, రాయి వలె నువ్వు మిగిలిపోయినావు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు మనల్ని పట్టించుకున్నా, ఎవరి మనల్ని పట్టించుకోకపోయినా కనీసం నిన్ను పట్టించుకుంటే నీ దీవం మారిపోతుందా? హల్లెలూయా. ప్రార్థన అనేది నిజంగా ఎవరో చేపించేది కాదు, దేవుని ఆత్మను పొందుకొని మనల్ని మనం చేసేది. విజ్ఞాపన ఇవన్నీ కూడా ఏంటి? మనం చేసేవి. హల్లెలూయా. కాబట్టి ప్రకారంగా అనేకులు అంటే ఓడిపోయిన వారు, ఆరిపోయిన వారు, దిగజారిపోయిన వారు, బలహీనమైనటువంటి వారు, చీకటిగా మార్చబడినటువంటి వారు చెప్తున్న సాకి ఏంటని నన్ను ఎవరు పట్టించుకోలేదు. హల్లెలూయా. అట్టి వారికి దేవుని సేవకునిగా అడుగుతున్నాను, కనీసం నిన్ను పట్టించుకున్నావా? నిన్ను పట్టించుకుంటే కనీసం నీ ఆత్మక్షేమం కోసం, నీ ఆత్మ బతకడం కోసము ప్రతిరోజు జీవాహారాన్ని ఆత్మని పంచిపెడుతుండే, దాన్ని నువ్వు తినిపిస్తుండే, నువ్వు తింటుండే. హల్లెలూయా. నీ ఆత్మ బతికించే జీవాహారాన్ని నువ్వు భుజించలేదు. ప్రభు యొక్క చిత్తం తెలుసుకోవడానికి, ప్రభు యొక్క ఉద్దేశం తెలుసుకోవడానికి నువ్వు విజ్ఞాపన చేస్తుండే, నువ్వు ప్రార్థన చేస్తుండే, అది కూడా లేదు. వాక్య పఠనం లేదు. హల్లెలూయా.
కనీసం నీ వ్యక్తిగత ఆత్మ రక్షణ కోసము నీకింతైన భారం బాధ్యత ఉంటే నేను ఖచ్చితంగా పట్టించుకుంటుండే. హల్లెలూయా. రోజు కొన్ని గంటలు నువ్వు మొక్కాలపై ఉంటుండే, రోజు కొన్ని గంటలైనా నీ చేతిలో పరిశుద్ధ గంధం ఉంటుండే. కానీ నీ మొక్కాలు వంగలేదు, నీ చేతిలోకి ప్రార్థన రాలేదు, నీ హృదయంలో నుంచి జీవము బయటికి వెళ్ళిపోయింది. ఈరోజు నీవు ఒక అవిశ్వాస వలె, జీవము లేని ఒక వ్యక్తి వలె నువ్వు కూర్చొని ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పటికైనాను ఎదుటి వారి అంటే సేవకుల మీదనో సంఘ పెద్దల మీదనో నేరమోపి నిన్ను తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకు. నీవు అడగంటింది, నువ్వు ఎండిపోయింది ఆత్మీయంగా, నువ్వు చీకటిగా మార్చబడింది, నువ్వు నిర్జీవంగా మార్చబడింది. అది ఎవరి పొరపాటు కదా, నీ పొరపాటే, నీ నిర్లక్ష్యమే నిన్ను నువ్వు పట్టించుకొని కారణం బట్టే ఈరోజు నీ జీవితం నీ అపజయాన్ని కలిగి ఉన్నావు. ఒప్పుకుంటే మంచిది, లేకపోతే నీకే నష్టము అని మరొకసారి నేను మీ స్నేహితునిగా సేవకుడిగా మనవి చేస్తున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు మన వాక్యాలు వద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము తర్వాత విషయాలు మీద చదువుకోండి, మీకు తెలిసిన విషయాలే. అట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయములో 10 మంది కన్యకలు మనకు కనబడతారు. అనగా 10 మంది కూడా కన్యకలే. ప్రవచితమైతే చాలా లోతైన విషయాలు ఉన్నవి, కానీ చెప్పడానికి సమయం లేదు కనుక నేను త్వరగా ముంచడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రవచితం మరొకసారి అనేక విషయాలు మనం దాంట్లో నుంచి నేర్చుకుందాం, దేవుడు అవకాశం ఇస్తే. ఓకే. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలు పోలి ఉన్నారు. ఓకే. అయితే ఈ 10 మంది బయలుదేరిన వారు, ఓకే, 10 మంది బయలుదేరిన వారు తమకున్న అన్నిటినీ విడిచిపెట్టి పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కోవడానికి బయలుదేరిన వారు. ఆమేన్, హల్లెలూయా. అట్లయితే ఈ 10 మంది కన్యకలే, 10 మంది కూడా కన్యకలే. అట్లయితే ఈ కన్యకలను 2 భాగాలుగా చేసింది వాక్యమే, మనం కాదు, వాక్యమే. ఈ 10 మంది ఎవరు అని చూస్తే పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కొనే గుంపు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 10 మంది ఎవరండి? పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కొనే గుంపే. 5 మంది 10 మంది 10 మంది కూడా పెళ్లి కుమారుని ఎదుర్కొనే గుంపే. 5 మంది కాదు, 10 మంది కూడా పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి ఉన్నటువంటి విశ్వాసము, నిరీక్షణ, ఆసక్తి అన్నీ కలిగిన వారే. హల్లెలూయా. ఇలాంటి ఆసక్తి, ఇలాంటి ఎదుర్కోవడానికి బయలుదేరినటువంటి వీరిని దేవుని యొక్క వాక్యము లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు వీరిని 2 భాగాలుగా విభజించాడు. ఎవరు చూస్తే ఈ 2 భాగాలు చూస్తే ఒక గుంపేమో బుద్ధి గలవారు, మరొక గుంపేమో బుద్ధి లేనివారు అని యేసుక్రీస్తు వారిని విభజించినాడు. హల్లెలూయా. అంటగా 10 మంది కన్యకల్ని 2 భాగాలుగా చేయడం జరిగింది. ఈ 2 భాగాలు కూడా ఎవరి పేరు వారికి యేసుక్రీస్తే పెట్టినాడు. ఒక గుంపుకేమో బుద్ధి గల కన్యకలు, మరి ఒక గుంపుకేమో బుద్ధి లేని కన్యకలు. ఈ 10 మంది ఎవరై అంటే ప్రభువును ఎదుర్కొనుటకు బయలుదేరేటువంటి గుంపే. హల్లెలూయా. 5 మంది బయలుదేరిన వారు కాదు, 5 మంది కన్యకలు కాదు, 10 మంది కూడా కన్యకలే, 10 మంది కూడా పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన వారే. కానీ 10 మంది కన్యకలను యేసుక్రీస్తు ప్రభుల వారు విభజించి వారు 2 పేర్లు పెట్టాడు. ఒక పేరేంటంటే బుద్ధి గలవారు, మరొక పేరేంటంటే బుద్ధి లేనివారు. హల్లెలూయా. వరుడు ప్రియుడు యేసుక్రీస్తు, వరుడు ప్రియుడు యేసుక్రీస్తు అయితే మనెవరము కన్యక వధువు అయి ఉన్నాం, ప్రియురాలు అయి ఉన్నాం. అట్లయితే ఇప్పుడు సంఘమంతా అంటే నాకు నేను మీకు మీరు ఏమనుకుంటున్నామంటే నేను దేవుని యొక్క కన్యక, ఆయనతో నేను ప్రదానం చేయబడ్డాను, నా భర్త, నా ప్రియుడు, నా వరుడు అన్నీ యేసుక్రీస్తే. అట్లయితే ఆ కడపుర ధ్వని వినబడగానే నేను ప్రభువును ఎదుర్కోవాలి అన్న ఆశ కూడా మనందరిలో ఉంది. మనకు మాత్రమే కాదు, ప్రపంచం ప్రతి క్రైస్తవునికి ఒక నిరీక్షణ ఉంది. ఏంటి అంటే ఇదిగో పెళ్లి కుమారుడు అనే ఆ శబ్దం వినబడగానే చేయాలి, ఆయనతో కలిసి ఆ పెళ్లి శాలలోకి నేను వెళ్ళిపోయిన ఆశ, ఆ నిరీక్షణ మనం కలిగి ఉన్నాము. హల్లెలూయా. ఇప్పుడు ఎదుర్కోవడానికి బయలుదేరేటువంటి వారిలోనే 2 గుంపులు.
హల్లెలూయా. ఇంటికర ఉన్నటువంటి వారు కాదు, లోకమున్న వారు కాదు, బయలుదేరినటువంటి వారే యేసుక్రీస్తు వారు వారి రెండు గుంపులుగా చేస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరినైనా మనల్ని ఎవరైనా మీకు బుద్ధి లేదయ్యా అంటే మనం ఒప్పుకుంటామా? ఎవరు కూడా మీకు బుద్ధి లేదంటే ఎవరు కూడా ఒప్పుకోరు. దాంట్లో మనం కూడా ఒప్పుకోం. అమ్మో నాకు బుద్ధి ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు తెలివి ఉంది అని మనం ఏమేమి అనుకుంటాము. ఎవరైనా చెప్తే కూడా ఎందుకు బుద్ధి లేదయ్యా, మరి బుద్ధి ఉంటే ఎట్లుంటాను, బుద్ధి లేకపోతే ఎట్లుంటాను అని మాత్రము ఎవరు అడిగేవారు మనకు కాదు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకంటే ఏంటంటే బుద్ధి ఉన్నవారి దగ్గర దివిటి ఉంది, బుద్ధి లేని వారి దగ్గర దివిటి ఉంది. బుద్ధి గలవారికి దివిటులు వెలుగుతున్నవి, బుద్ధి లేని వారి దివిటులు కూడా వెలుగుతున్నవి. బుద్ధి ఉన్నవారు బుద్ధి లేని వారు ఒకే ప్రాంతంలో ఒకే చోట వారు నివసిస్తున్నట్టుగా మనకు దేవుని యొక్క లేఖన స్పష్టంగా చెబుతున్నది. హల్లెలూయా. అయితే అందరికి ఒకే విశ్వాసము, అందరికి ఒకే నిరీక్షణ, అందరికి డ్యూటీలు వెళుతున్నప్పటికీ, అందరూ పైకి చూడడానికి ఒకే మాదిరి ఒకేలాగా కనబడుతున్నప్పటికీ యేసు క్రీస్తు ప్రభుల వారు మాత్రము వారి హృదయమును వారి అంతరంగమును ఎరిగిన వాడు కనుక వారిని రెండుగా విభజించడం జరిగింది. హల్లెలూయా. అట్లయితే ఈరోజు ఏ మనిషిని చూసినా, ఏ మనుషునితో మాట్లాడినా వారి జ్ఞానము మామూలు లేదండి. వారి జ్ఞానం మామూలుగా లేదు, చాలా భయంకరంగా అనేక జ్ఞానం కనబడుతున్నది. హల్లెలూయా. ఎందుకు జ్ఞానం అని చూస్తే, ఒక బస్సు నడవాలంటే జ్ఞానం కావాలి, ఒక బస్సు నడపాలంటే జ్ఞానం కావాలి, ఒక బస్సును తయారు చేయాలంటే జ్ఞానం కావాలి, వైరింగ్ చేయాలంటే జ్ఞానం కావాలి, ఒక ఇల్లు కట్టాలంటే జ్ఞానం కావాలి, ఒక సెల్ ఫోన్ తయారు చేయాలంటే జ్ఞానం కావాలి. ఈ ప్రకారంగా ఏ మనిషి ఏం చేసినా దాని వెనకాల ఎంతో కొంత ఖచ్చితంగా జ్ఞానం ఉంది. మనం జ్ఞానం లేకపోతే ఏ పని చేయలేము. ఇంకో జ్ఞానం లేకపోతే ఇంత టెక్నాలజీ కూడా బయటకు వచ్చేది, బయలుదేరేది కాదు. హల్లెలూయా. ప్రతి మనిషికి జ్ఞానం ఉంది కనుక, ఆ జ్ఞానం పెరుగుతుంది కనుక టెక్నాలజీ పెరుగుతున్నది. ఒకప్పుడు ఒక సందేశాన్ని ఒకరికి పంపించాలంటే కొన్ని రోజులు పట్టేది. దాని తర్వాత ఏమైంది, కొన్ని క్షణాల్లో అది వెళ్ళిపోతున్నది. అట్లయితే ఒకప్పుడు మనం కూడా పరిచర్య విడిపించాలన్నా, వినాలి అన్న కేవలము ఆడియో మాత్రమే ఉండదు. అండగా మనిషి అనే దేవుడి సేవకులు మన కంటికి కనగబడకపోతుండేవారు. కానీ వారి స్వరం మాత్రము, వారు చెబుతున్నటువంటి మాటలు మాత్రము మనం స్పష్టంగా వినబడుతుండే. హల్లెలూయా. దానికి సదృశం ఒక మాట చెప్పి ముందుకు సాగుతాం. మేము చిన్న ఉన్నప్పుడు మా ఇంట్లో ఒక చిన్న టేప్ రికార్డ్ ఉండే. అట్లయితే 7:30కో 7:15కో ఖచ్చితంగా సాయంత్రం 7:30కో 7:15కో ఆర్ఆర్కే మూర్తి గారి ప్రసంగాలు అక్కడ వచ్చేవి. అప్పుడు ఆర్ఆర్కే మూర్తి పాస్టర్ గారు, ఆ దైవజనులు ఎలా ఉంటారో మాకు తెలియదు, ఆయన ముఖం ఎట్లా ఉంటారో తెలియదు, ఆయన ఏం మాకు తెలియదు. కానీ ఆయన చెబుతున్నటువంటి వాక్యం మాత్రం మేము విన్నాం. హల్లెలూయా. ఆయన స్వరము మా ఇళ్లలో, మారుమూల ప్రాంతాలలో అనేకులు విని ఉన్నారు. హల్లెలూయా. అది అప్పటి టెక్నాలజీ. కానీ ఎప్పుడైతే మనిషికున్న జ్ఞానం పెరిగిందో, బుద్ధి తెలివితేటలు పెరిగినాయో, ఇప్పుడు స్వరం మాత్రమే కాదు, ప్రతి మనుషుణ్ణి మనం చూస్తున్నాం. అనగా ఆ వ్యక్తి లేకపోయినప్పటికీ ఇప్పుడు నేను మీరు ఎలా చూసుకుంటున్నారో, ఇంకా మరికొంతమంది లైవ్లో ఎట్లయితే వాక్యాలు ఉంటున్నారో, ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు నా స్వరాన్ని మాత్రమే కాదు, మీరు నా ముఖాన్ని చూస్తూ నేను చెప్తున్నటువంటి మాటలు మీరు వింటున్నారు, దేవుని యొక్క సందేశాన్ని మీరు వింటున్నారు. అంటే అర్థం ఏంటి, ఒకప్పుడు ఎక్కడో మాట్లాడినటువంటి స్వరము కూడా మనకు వినే టెక్నాలజీ లేదు. కానీ కొంచెం జ్ఞానం పెరిగిన తర్వాత స్వరాన్ని విన్నాం. ఇంకా జ్ఞానం బుద్ధి పెరిగిన తర్వాత మన ముఖాముఖికి ఎక్కడున్నప్పటికీ మనం ఇట్లా ఈ ఫోన్ ద్వారా, ఈ లైవ్ ద్వారా ఇలా మనం కలుసుకోవడానికి దేవుడు కృప ఇచ్చాడు. అంటే ఏమైతుంది, ప్రతి మనిషికి జ్ఞానం అనేది ఉంది. కాబట్టి ఈ ప్రకారంగా ఒక మేస్త్రి పని చేయాలన్నా, ఒక వ్యవసాయం చేయాలి అన్నా, ఒక డ్రైవింగ్ చేయాలన్నా, లేకపోతే ఎడిటింగ్ చేయాలి అన్నా, ఏది చేయాలి అన్నా, కనీసం ఒక వాచ్ తయారు చేయాలని, ఏం చేయాలి అన్నా ఖచ్చితంగా వారికి ఏముండాలి, జ్ఞానం బుద్ధి అవసరం. బుద్ధి లేకుండా మనం ఏం చేయలేము కూడా. ఇంకొక మాట చెప్పాలంటే, బుద్ధి లేకపోతే మనం పిచ్చివారం తప్ప మనిషిగా మనల్ని ఎవడు కూడా యాక్సెప్ట్ చేయడు. దానికి స్తోత్రం. అట్లయితే ఇప్పుడు ఇక్కడ కూడా ప్రతి మనిషికి బుద్ధి ఉంది,
ప్రతి మనిషికి జ్ఞానం ఉంది, జ్ఞానం లేదు, బుద్ధి లేదని మనం ఎవరు కూడా చూసి చెప్పలేము. ఎందుకంటే వారి వారి జ్ఞానము వారి క్రియల్లో బయలుపరచబడుతుంది. వారి వారి జ్ఞానము వారు బతకడానికి ఉపయోగపడుతుంది. వారి వారి జ్ఞానము పదవుడు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది. వారి వారి జ్ఞానము ఈ లోకాన్ని సంపాదించుకోవడానికి బయలుపరచబడుతుంది. వారి వారికి ఉన్నటువంటి జ్ఞానము వారు సుఖపడడానికి, వారు సంపాదించడానికి ఉపయోగపడుతున్నది. హల్లెలూయా. వారి జ్ఞానం ఉంది కాబట్టి ఆయన అంతస్తుల బిల్డింగ్ కట్టాడు. వారి జ్ఞానం ఉంది కాబట్టి అగో ఇంత మంచి డ్రైవింగ్ చేస్తున్నాడు. వారి జ్ఞానం ఉంది కాబట్టి అంత మంచి వ్యవసాయం చేసి ఇంత పంట పండించినాడు. కారణం ఏంటి? జ్ఞానము, బుద్ధి, తెలివి, తేటలు. దానికి స్తోత్రం. హల్లెలూయా. అట్లయితే కానీ ఇలాంటి కోసం కాదు, కానీ ఇక్కడ యేసు ప్రభుల వారే ప్రభువుని ఎదుర్కోవడానికి బయలుదేరినటువంటి వారిని 2 భాగాలు చేశాడు. అట్లయితే మొదట బుద్ధి ఇది చెప్పిన కదా, అదే అనేక జ్ఞానం ఉంది, కానీ అది నేను చనిపోయేంత మట్టుకు, అనగా మనమందరం కూడా ఒకరోజు చనిపోవలసిన వారమే, అనగా నిద్రించవలసినటువంటి వారమే, అనగా ఈ మంటి దేహాన్ని విడిచిపెట్టవలసిన వారమే. అట్లయితే ప్రతి మనిషి ఉన్నటువంటి జ్ఞానము, ప్రతి మనిషికున్న బుద్ధి, ప్రతి మనిషికున్న తెలివి ఎలా ఉపయోగపడుతుందంటే చనిపోయేంత మటుకు సుఖంగా, సంతోషంగా, హాయిగా, పేరు ప్రఖ్యాతులతో బతకడానికి తమ బుద్ధి తమకు ఉపయోగకరంగా ఉన్నది. హల్లెలూయా. వారు ఏ ప్రకారంగా బతకాలనుకుంటున్నాడో, ఏ స్థాయిలో బతకాలనుకుంటున్నారో దానికి తమ జ్ఞానము ఉపయోగపడుతుంది. హల్లెలూయా. అట్లయితే ఇప్పుడు ఈ బుద్ధి గల వీరికి ఏ బుద్ధి ఉంది అని చూస్తే, దేవుడు ఎవరు చూసి వీరు బుద్ధిమంతులు అని చెప్తున్నాడని చూస్తే, లోకాన్ని సంపాదించేవారు కాదు, సుఖాన్ని సంపాదించేవారు కాదు, అధికారం కొరకు సంపాదించేవారు కాదు, కానీ నిజంగా ఈ 5 మంది బుద్ధి గల వారి బుద్ధి ఎందుకు దోహదపడింది, ఎందుకు ఉపయోగపడింది చూస్తే, ప్రభువుతో పాటు, ప్రభువుతో కలిసి ఆ యొక్క విందులోకి వెళ్ళడానికి తమ బుద్ధి తమకు దోహదపడింది. హల్లెలూయా. వీరికి బుద్ధి ఉంది గనక తమ దివిటీలు వెలుగుతున్నప్పటికీ, తమ దివిటి అనేకులకు వీరు వెలుగుతున్నారని కనబడినప్పటికీ అది ఆరిపోతుందేమో అన్న బుద్ధి ఈ బుద్ధిగా వారికి ఉంది గనక, అది ఆరిపోకంటే మునిపే అది ఆరిపోతుందేమో అన్న ఆ జ్ఞానము, తెలివి గలవారేం చేశారంటే, అది ఆరిపోతే కూడా, ప్రభు ఆలోచన చేస్తే కూడా, మేము అనుకున్న సమయానికి ఆ పెనుకుమాడు రాకపోతే కూడా, ఆయన వచ్చేంత బట్టి మా దివిటీలు వెలుగుతున్నట్టే ఉండాలి. కేవలము వెలుగుతున్న దివిటి మాత్రం కాదు, కానీ అది ఆరిపోతే దాన్ని ఆరిపోకుండా కాపాడే, మరలా వెలిగించే నూనె కూడా ఉండాలి. అందుకే సిద్ధలున్నాయి, సిద్ధలో నూనె ఉన్నది. ఇది బుద్ధి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే కొంచెం ఆత్మీయంగా బలపడగానే, కొంచెం ప్రార్థన చేయడం రాగానే, కొంచెం వాక్యం చదవడం రాగానే, కొంచెం వాక్యం చెప్పడం రాగానే ఇంకా ప్రార్థన లేదుగా. చెప్పు సహోదరుడా, చెప్పు స్నేహితుడా, నువ్వు ప్రార్థించినావా? వాక్యం చెప్తున్నావు, వాక్యం చదువుతున్నావు, పాట పాడుతున్నావు, కానీ ప్రార్థన ఉందా? పరిశుద్ధాత్మక నడిపింపు, పరిశుద్ధము ఏర్పడి నీ జీవితం కలిగి ఉన్నావా? ప్రార్థించమని చెప్పవచ్చు, అది మాటలే కదా, కానీ ప్రార్థిస్తే తెలుస్తుంది. అభిషేకాన్ని పొందుకో అని చెప్పడం సులువు, కానీ దాన్ని పొందుకోవడానికి ఉన్న విశ్వాసంతో కూడిన విశ్వాసం కావాలి, ఆసక్తి కావాలి. ఆహారాన్ని, నీళ్లను పక్కకు త్రోసి మోకాళ్ళపై ఉండి ప్రార్థన చేయగలగాలి. చెప్పడం ఈజా, వినడం సులువా? కాదు. దేని చెప్పినామో, దేని విన్నామో దాన్ని పొందుకోవడానికి ఆసక్తి కలిగి ఎదురు చూసి పొందుకోవడానికి అదే నిజమైన బుద్ధి. హల్లెలూయా. బుద్ధి కలిగి ప్రసంగం చేయొచ్చు, జ్ఞానముతో ప్రసంగం చేయొచ్చు, కానీ ఆ యొక్క జ్ఞానము, నువ్వు చెప్పిన ప్రసంగము అది మనలో నెరవేర్చబడాలంటే మనకు ఖచ్చితంగా బుద్ధి కావాల్సిందే. హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు ఈ బుద్ధి గల కన్యకలు ఏం చేశారంటే, తమ దివిటీలు సిద్ధపరచుకొని, సిద్ధులున్నటువంటి నూనె పోసుకొని, మళ్ళా దివిటిని వారు వెలిగించుకొని ఆ కుమారునితో, పెళ్లి కుమారునితో పాటు వారి పెళ్లి శాలలోకి వెళ్ళారు. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, నేను బుద్ధిమంతుని అని అనుకుంటున్నావా? నా జ్ఞానం దాన్ని అనుకుంటున్నావా? అయితే నీ జ్ఞానమే ఉంటే, నీకు బుద్ధి ఉంటే, ఆ బుద్ధి, ఆ జ్ఞానము ఎందుకు ఉపయోగపడాలి? ఎందుకు దోహదపడాలి? ప్రభు వలె ఆ బుద్ధి నిన్ను ప్రభు వలె మార్చాలి. ఆ బుద్ధి ఏం చేయాలి? ప్రభు యొక్క స్వరూపంలోకి ఆ బుద్ధి, ఆ జ్ఞానము నేను తీసుకొని రావాలి. అందుకే వాక్యం సెలవిస్తుంది, బుద్ధి వాక్యము. వాక్యం అంట బుద్ధి వాక్యము. బుద్ధి వాక్యం నీలో ఉంటే నిన్ను బుద్ధిమంతులు చేస్తుంది.
నేను ఆ బుద్ధి వాక్యం నిన్ను ప్రభువలే మారుస్తుంది, నేను దుడ్డు వెలుగుస్తుంది. అంత మాత్రం కాదు, ఆ బుద్ధి వాక్యం చెప్తుంది, ఏయ్ నేను శుద్ధి లేదు, సిద్ధ సంపాదించుకో, సిద్ధ ఖాళీ చేసుకో, మంచి నూనె పోసుకో, మంచి నూనె పోసుకో. ఎందుకంటే ప్రభువు నీవు అనుకున్న సమయంలో రాడు, ప్రేనుడు అనుకున్న గడియలో రాడు. ఆయన ఇష్టం ఉన్నప్పుడు వస్తాడు. నువ్వేం చేయాలి? ఎప్పుడు వచ్చినా నువ్వు సిద్ధంగా ఉండాలంటే, ఆ కుమారుడితో పాటు నువ్వు ఇందులోకి వెళ్ళిపోవాలంటే ఏముండాలి? సిద్ధం ఉండాలి. నూనె నిండి ఉండాలి, డ్యూటీ మాత్రమే కాదు. హల్లెలూయా. ఇలాంటి అనేక విషయములు మనకు ఆ బుద్ధి వాక్యం నేర్పించి ప్రభువుని ఎదుర్కోవడానికి అది దోహదపడుతుంది. సహోదరా సహోదరి, ఇప్పుడు నీకున్న బుద్ధి, ఇప్పుడు నీకున్నటువంటి జ్ఞానము లోకాన్ని సంపాదించడానికా, శరీర పోషణ కొరకా, లేకపోతే ఆ పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుల వారితో కలిసి లోపడికి నీకు దోహదపడుతుందా? హల్లెలూయా. ఇంకో మాట చెప్పమంటారా? చాలా మందికి బుద్ధి ఉంది. యోసేపు ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకు ఆ యొక్క రాజు భార్య కన్ను యోసేపు మీద పడింది. యోసేపు మీద పడగానే యోసేపుతో పాపం చేయాలనుకుని నిర్ణయించుకుంది, ఎన్నెన్నో ప్లానింగ్ చేసింది. ఆయన యోసేపు ఒప్పుకోలేదు. కానీ చివరికి ఆ వస్త్రం లాగినప్పుడు, ఆయన పారిపోయినప్పుడు యోసేపు వస్త్రము ఆ యొక్క స్త్రీ చేతిలో ఉండిపోయింది. ఇప్పుడు స్త్రీ జ్ఞానం ఉందా లేదా? ఈ స్త్రీకి జ్ఞానం ఉందా లేదా? స్త్రీకి జ్ఞానం ఉంది కాబట్టి, తెలివి ఉంది కాబట్టి తాను చేసిన పాపము, తాను చేసిన నేరము, తాను చేసిన ఆ పాపమును వేసింది యోసేపు మీద, నెత్తేసింది. అవునా కాదా? అంటే చాలా మంది తమకున్న తెలివి ద్వారా, తమకున్న జ్ఞానం ద్వారా పాపాన్ని కప్పుకుంటున్నారు. పాపాన్ని చేసి కూడా మేము చేసింది రైటే అని ఒప్పుకోవడానికి తమ జ్ఞానమును ఉపయోగిస్తున్నారు. కానీ దావీదు రాజు కూడా పాపం చేసింది వాస్తవమే, కొంచెం బుద్ధిని జ్ఞానం ఉపయోగించింది వాస్తవమే. అయినప్పటికీ కూడా ప్రవక్త వచ్చి హెచ్చరించినప్పుడు, చెప్పినప్పుడు తన పాపాన్ని కప్పుకోవడానికో, ఇంకా నేను పాపం చేయాలని నిరూపించుకోవడానికో ఆయన జ్ఞానం ఆయన ఉపయోగించుకోలేదు. కానీ యథార్థంగా తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపడి మరలా రక్షణ ఆనందమును ఆయన పొందుకున్నాడు. హల్లెలూయా. మరలా దేవుని ఆత్మ బట్టి ఆత్మలో సంతోషించడం ఆయన నేర్చుకున్నాడు. హల్లెలూయా. అనగా మనకున్న బుద్ధి, అనగా మనకున్న జ్ఞానము పాపాన్ని కప్పుకోవడానికి కాదు, చేసిన పాపములను నేరములను ఇది రైటే అని చూపించడానికి కాదు, కానీ మనల్ని ప్రభు వలె మార్చడానికి, ప్రభువుతో కలిసి ఆ పెళ్లి షాల్లోకి వెళ్ళడానికి మనకు మన బుద్ధి వాక్యము మన దోహదపడవలసిందే. హల్లెలూయా. అట్లయితే ఈరోజు ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలా. హల్లెలూయా. ఈరోజు మన నిర్లక్ష్యం ఉండి, మనం అజ్ఞానులుగా ఉండి, మనం సోమరిపోతులుగా ఉండి, మనం తిండిపోతులుగా ఉండి, మనం నిర్లక్ష్యపరులుగా ఉండి ఎదుటివాడి మీద నిందలు వేస్తే, కొంచెం పైకి చూడడానికి నీవు వెలుగుతున్న వారిగా ప్రార్థన పనులు కనబడుతున్నప్పటికీ ఆయన ఆలస్యం చేస్తాడు. నీ దీపం మారిపోతుంది, నువ్వు చీకటిగా మార్చబడతావు. ఆయన వస్తాడు. అనగా నిర్లక్ష్యపరులు, అవిధేయులు వారు సంపూర్ణంగా బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ శబ్దం వినబడుతుంది. హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది, ఎవరికైనా జ్ఞానము కలుగలరా వాడు ప్రభువును అడగవలను, వాడు ప్రభు దయచేస్తాడు. ఏ జ్ఞానం కావాలి? ఏ జ్ఞానం కావాలి? నన్ను ప్రభు వలె మార్చే జ్ఞానం, ప్రభువుని ఎదుర్కోవడానికి ఉపయోగపడే జ్ఞానం, అట్టి బుద్ధి నాకు దయచేయి. హల్లెలూయా. హల్లెలూయా. నా పాపాన్ని ఒప్పింపజేస్తూ, నన్ను నీతిమంతులుగా తీరుస్తూ, దేవుని పోలికలను మారుస్తూ ఆ ప్రభువు ఎదుర్కోవడానికి దోహదపడే, సిద్ధపరిచే ఇట్టి బుద్ధి, ఇట్టి జ్ఞానము నాకు కావాలి. రండి, కర్మస్కడతలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. 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 నాథా మీకు స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రములు. గొప్ప దేవా, సర్వాధికారి, జీవాధిపతి, పరిశుద్ధమైన మహోన్నతమైన ఘనమైన మీ నామానికి లెక్కలేని వందనములు, స్తోత్రము చెల్లిస్తున్నాము. అయా పాట ద్వారాను, కీర్తన ద్వారా, వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనములు, స్తోత్రము చెల్లిస్తున్నాం. నిజమే దేవా తండ్రి, మేము పాపం చేయడానికి ప్రభువా తండ్రి, పాపాన్ని కప్పుకోవడానికి ప్రభువా, పాపం చేసినప్పుడు ప్రభువా, మేము ప్రభువా పాపంలో మాకు అర్థమైనప్పుడు దేవా మేము నీతిమంతులము అని, యథార్థవంతులము ప్రభువా తండ్రి రుజువుపరచుకోవడానికి దేవా తండ్రి, ప్రజలకు కనిపించుకోవడానికి దేవా తండ్రి మా జ్ఞానం ఉపయోగిస్తున్నాము. కానీ దేవా
అది మిమ్మల్ని నాశనం చేసే జ్ఞానమే, అది దయ్యముల జ్ఞానమే మీకు వాక్యం సెలవిస్తుంది. అయ్యా తండ్రి, మరి కొంతమంది జ్ఞానం ప్రభావ ఈ లోకాన్ని సంపాదించడానికి, చనిపోయేంత మట్టుకు సుఖంగా సంతోషంగా ఒక అధికార ప్రభువా తండ్రి ఒక స్థాయిలో ఉంచడానికి ప్రభువా కొందరు జ్ఞానం పడుతుంది. కానీ ప్రభువా మీరెవరినైతే బుద్ధిమంతులని చెప్పారో వారు మాత్రము దేవా తండ్రి మిమ్మల్ని ఎదుర్కోవడానికి వారు తమకున్నటువంటి జ్ఞానం బుద్ధి ఉపయోగపడింది. అయ్యా మీరెవరినైతే ఏ కన్యకలను చూసి వీరు బుద్ధిమంతులు అని చెప్పారో అయ్యా వారికి ఉన్నటువంటి బుద్ధి నేడు నాకును అయ్యా తండ్రి ఈ మాటలు ప్రభువా నీ మాట విన్న ప్రతి బిడ్డకు దేవా అనుగ్రహించండి, సహాయం చేయండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యోసేపుకు దేవా తండ్రి చేయని ప్రభువా చేసాలు ఉన్నాడు కానీ ప్రభువా తండ్రి పాపం చేసినప్పటికీ హృదయంలో ప్రభువా దుర్దేశం కలిగినప్పుడు దేవా తండ్రి తన నీతిమంతులుగా కనిపించుకున్నదే. పాపము చేయని ప్రభువా యోసేపు దేవా మంచివాడైనటువంటి నిష్కల్మషుడైనటువంటి యోసేపు చెరసాల్లో ఉంటే పాపబుద్ధి పాప జ్ఞానము కలిగినటువంటి ప్రభువా ఆ స్త్రీ మాత్రము దేవా ఒక రాణిగా నీతిమంతురాలుగా ప్రభువా ఆమె వ్యక్తపరచబడుతున్నది. కానీ దేవా తండ్రి ఈ లోకాన్ని మేము ఎలా కనబడినప్పటికీ దేవా తండ్రి మీ దృష్టిలో దేవా మేము యథార్థవంతులుగా ఉంటే చాలయ్యా. యెహోవా చేత నిర్దోషించబడిన వాడు ధన్యుడు అని మీకు వాక్యం సెలవిస్తుంది. ఒక్కసారి వాళ్ళ జ్ఞాపకం చేసుకోండి. ఆ బుద్ధి కనుక ఉన్నటువంటి అటు బుద్ధి అటు జ్ఞానం మాకు దయచేయండి. నాదాభికి స్తోత్రములు, నాదాభికి స్తోత్రము చెల్లిస్తున్నాము. హల్లెలూయా. దేవా బుద్ధి గల కనికగా దేవా మొక్కుకొని మీరే సిద్ధపరచండి. ప్రభు బలహీన మీరు బలపరచండి. ఆత్మీయంగా చనిపోయిన మీరు మరలా బతికించండి. అయ్యా పడిపోయిన వారిని లేవనెత్తండి. కృంగిన వారి ప్రభువుని బలపరచండి దేవా మీకు స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా వ్యక్తిగతంగా దేవ తండ్రి మనం పట్టించుకుంటూ దేవా ఆత్మీయంగా వర్ధులు ప్రభువా తండ్రి అదే ఆత్మీయ క్షేమము దేవా తండ్రి అనేక గొప్పడని ప్రభువా తండ్రి మరి మీరే సిద్ధపరచమని అడుగుచున్నాము. స్తోత్రాలు. తెలుసో తెలుకను చేసే ప్రతి పొరపాటు క్షమించి రక్తములో కడిగి పవిత్రపరిచి ఆ పరలోక రాజ్యం కొరకు ఆ విందుశాల ప్రభువా తండ్రి మమ్మల్ని అందరినీ మీరే సిద్ధం చేసి సహాయం చేయమని కూడిన మమ్మల్ని అయ్యా తండ్రి లేదా వాక్యం ప్రతి ఒక్కడిని మీరు దర్శించి బలపరిచి జ్ఞానమిచ్చి బుద్ధి ఇచ్చి పోవా అయ్యా తండ్రి వారి దీవిటిని వెలిగించి వారి స్థితిలో రుణి పోసుకుని దేవా నిరీక్షణతో ప్రభావ బుద్ధి గల కనిక వరకు మందరం మార్చుకుని దేవా మీతో పాటు ప్రభావ మీ రాజ్యంలో గడిపే అట్టి కృపాటి భాగ్యం అట్టి బుద్ధి మేము అందరినీ దయచేసి అలాగే సహాయం చేయమని యేసయ్యా అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడిన మనకును లోకంలో ఉన్న సకల పవిత్రులకు సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. విన్నటువంటి వాక్యాన్ని మరొక్కసారి మీరు దాన్ని ధ్యానించండి. నేను బుద్ధి ఉన్నవాడనా బుద్ధి లేని వాడనా? నేను ఏ కన్యత కన్యకవే, కానీ ఎదుర్కొనే బుద్ధి ఉందా? లేకపోతే పాపం చేసి కూడా పాపాన్ని కప్పుకొని నీతిమంతునిగా చూపించుకునే బుద్ధి ఉందా? నిత్య జీవాన్ని సంపాదించే బుద్ధి ఉందా? ఈ లోకాన్ని సంపాదించే బుద్ధి ఉందా? శరీరాన్ని కాపాడుకునే బుద్ధి ఉందా? ఆత్మను కాపాడుకునే బుద్ధి ఉందా? ఒక్కసారి పరీక్షించుకో. ఈ దేవుని మాట, ఈ దేవుని వాక్యము దయచేసి నిర్లక్ష్యం చేయకండి. ఓకే, అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. హల్లెలూయా.